గొప్ప దేవ, నీ పరిశుద్ధ గణ నామానికి వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తాను. పరిశుద్ధాత్మ దేవ, ప్రతి దినము కూడా ప్రభా మాతో మీరు మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూ ప్రభా, ఈ TFC గ్రూప్ లో ప్రభా అనేక మంది దైవజనులు తీసుకొచ్చి ప్రభా అనేకమైనటువంటి అయా మరి మంచి జీవము కలిగిన మీ మాటలు మాకు తెలియచేయడానికి ఎంతగానో కృప చూపుతున్నారు ప్రభా. దినదినము మమ్మల్ని అయా ఇదిగో ప్రభా మారుస్తూ ప్రభా తండ్రి, మేము ఏదైతే ఇంకనూ నేర్చుకోవాలో అవన్నీ కూడా మాకు తెలియచేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వినుటి కాదు కానీ ప్రభా, దాని ప్రకారంగా మేము కూడా జీవించే కృప మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయా ఇదిగో మీరు మాట్లాడే దేవుడై ఉన్నారు ప్రభా. ఈ యొక్క అంచె దినాల్లో మాతో మాట్లాడుతున్నారంటే తండ్రి, మీ ప్రణాళిక మా పట్ల ఏమై ఉన్నదో ప్రభా, దేవానికి స్తోత్రములు ప్రభా. అటు రీతిగా మేము జీవించే కృపను మాకు దయచేయండి ప్రభా. నీ స్తోత్రాలు. ఈ యొక్క నాయన మరి TFC గ్రూప్ ని మరి ఏర్పరచు, దీని ద్వారా మరి అనేకులు దీవెనకరంగా ఉండటానికి ప్రభా ఎడ్వర్డ్ బ్రదర్ గారు మరి ఎంతగానో కృషి చేసి అయా మరి ఏర్పాటు చేశారు. దీన్ని బట్టి ఆయన బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే వచ్చిన దైవజనులు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయా దైవజనులను అభిషేకించి మీరు నాతో మాట్లాడమని వేడుకుంటున్నాను తండ్రి. నీ స్తోత్రాలు. అలాగే ప్రభా కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. దేవప్రభ చిన్న ప్రార్థన పాస్ అన్ని చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో అతి మిక్కిలి విధేయతతో వేడుకొని ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ బ్రదర్. బ్రదర్ సిస్టర్ ప్రైజ్ లార్డ్. సిస్టర్ కంటిన్యూ చేయండి సిస్టర్. పాట పాడమంటారా బ్రదర్? పాట పాడి మరి బ్రదర్ ని ఇన్వైట్ చేయండి. విజయ్ వింత్రాల గాని ప్రేమ డేవిడ్ గారు సిస్టర్ వారి యొక్క డివైస్ లో ప్రాబ్లం ఉన్నట్టు మీరే కంటిన్యూ చేయండి. ఓకే బ్రదర్. నేను వీడియో ఆన్ చేసుకోమంటారా? పర్వాలేదా? ఎస్ అది మీ కన్వీనియన్స్ సిస్టర్. థ్యాంక్ యూ బ్రదర్. హల్లెలూయా. ఒక పాట పాడుకొని ముందుకెళ్దాం. బ్రదర్ గారికి మనం అప్పగించుకుందాం సమయాన్ని దైవజనులకి. హల్లెలూయా. స్తుతి. చిరకాలమునా దేవుని మందిరమందే నివాసము చేసేదను. చిరకాలమునా దేవుని మందిరమందే నివాసము చేసేదను. ఏ అపాయము నా గుడారము సమీపించిన భయపడను. ఏ అపాయము నా గుడారము సమీపించిన భయపడను. చిరకాలమునా దేవుని మందిరమందే నివాసము చేసేదను. చిరకాలమునా దేవుని మందిరమందే నివాసము చేసేదను. నా కాపరి నీవు, నాకేమి లేదు. పచ్చిక గల చోట్లను పరుండ చేయుదువు. నా కాపరి నీవు, నాకేమి లేదు. పచ్చిక గల చోట్లను పరుండ చేయుదువు. శాంతికరమైన జలముల యొద్ద, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించి సేదదీర్చితివి. చిరకాలమునా దేవుని మందిరమందే నివాసము చేసేదను. గాఢాంధకారపు లోయలలో నేను నడచినను నీవు తోడైయుందువు. గాఢాంధకారపు లోయలలో నేను నడచినను నీవు తోడైయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్నాదరించి నడిపించును. నన్నాదరించి
నడిపించును. చిరకాలమునా దేవుని మందిరమందే నివాసము చేసేదను. నా శత్రువు ఎదుట నాకు విందులు సిద్ధపరచిన నా యేసయ్య. నా శత్రువు ఎదుట నాకు విందులు సిద్ధపరచిన నా యేసయ్య. నూనెతో నన్ను అభిషేకించావు, నూనెతో నన్ను అభిషేకించావు. నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే. చిరకాలమునా దేవుని మందిరమందే నివాసము చేసేదను. ఏ అపాయము నా గుడారము సమీపించిన భయపడను. చిరకాలమునా దేవుని మందిరమందే నివాసము చేసేదను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయాన్ని మరి దైవజనులైనటువంటి విజయ బ్రదర్ గారికి అప్పగించుకుంటున్నామండి. బ్రదర్ మీరు తీసుకోండి. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన విశ్వాసులందరికీ ప్రభు నామాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చక్కని పాట ఆంటీ షకీనా ఆంటీ వాడు చక్కని పాట పాడి మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సాహపరిచినందుకు, మరి అలాగే ఎవరి సన్నిధిలో చిరకాలం మనం నివాసం చేయాలో వాక్యం ద్వారా, మరి చక్కని పాట ద్వారా మనల్ని కూడా మరొకసారి సిద్ధపరిచినందుకు కూడా వారికి ప్రభు నామాన్ని బట్టి నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సంవత్సరంలో చివరి దినంలో మనందరం కూడా ఉన్నందుకు ఈ క్షణం వరకు మమ్మల్ని కూడా సజీవులుగా నిలిపి ఆయన యొక్క శ్రేష్టమైన సన్నిధిలో నిలబెట్టుకోవడానికి ప్రభు జరిగించిన ఈ గొప్ప కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి టిఎఫ్సి గ్లోబల్ అనే ఈ కార్యక్రమం ద్వారా సంవత్సరం అంతా కూడా ఎంతగానో ప్రయాసపడి అనేక మంది దైవజనుల ద్వారా అనేక మంది విశ్వాసులకు వారి వ్యక్తిగత జీవితాల్లో వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాలను కట్టులాగున ఎన్నో శక్తివంతమైన సందేశాలు మనం వినడానికి ఎంతగానో శ్రమించిన బ్రదర్ ఎడ్వర్డ్ గారికి, వారి బృందానందరికీ కూడా ప్రభు పేరిట నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సాయంకాలం కొరకు మరి కొద్ది గంటల్లోనే మన నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతూ ఉన్నాం. మరి ఈ సాయంకాలం కొరకు మనమందరం కూడా ప్రభు సన్నిధిలో కనిపెట్టుకుని సిద్ధపాటుగా నూతన సంవత్సరంలోనికి మనం వెళ్ళడానికంటే ముందుగా ఆయన యొక్క శ్రేష్టమైన వాక్యం వినడానికి, గత సంవత్సరం అంతా కూడా మన జీవితాల్లో ప్రభు ఎలాంటి కార్యాలు చేశాడో, ఎలాంటి విషయాల్లో గొప్ప ఆయన యొక్క హస్తాన్ని మనం చూడగలిగామో, ఆయన సన్నిధిని మనతో పాటు మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఆయన ప్రత్యక్షతను మనం చూడగలిగాము. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. కొద్ది నిమిషములు ప్రభు యొక్క వాక్యమును విందాం. ఆయన వాక్యం ద్వారా ఆయన యొక్క శ్రేష్టమైన ఆ వాక్యపు వెలుగులో మనం అందరం కూడా మన యొక్క జీవితాలను పరిశీలన చేసుకుని ఆయన మన కొరకు ఏ మేలు అయితే దాచి ఉంచారో నూతన సంవత్సరంలో ఆత్మ ద్వారా ఆ మేలులకు ప్రత్యక్షత, ఆ మేలులు ఏమై ఉన్నాయో ఆ ప్రత్యక్షత కొరకు ప్రభు సన్నిధిలో మనం అందరం కూడా కనిపెట్టుకొని ఆయన ఆత్మ అధికారం కింద మనం అప్పగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా గొప్ప పరలోక తండ్రి, వందనములు, స్తోత్రములు. ఆయన సంవత్సరం అంతా కూడా తండ్రి నాతో కూడా ఉన్నారు. వందనములు, స్తోత్రములు ప్రభు. ఇదిగో తండ్రి మమ్మల్ని కూడా మీరు సజీవులుగా లెక్క వేశారు ఆయన. అవును తండ్రి, కాలములు సమయములు మీ చేతిలో ఉన్నాయి కదా తండ్రి. సర్వకాల సర్వావస్థల్లో నమ్ముకునదగిన వారు మీరే నాయన. మీ ప్రేమ, మీ కరుణ, మీ వాత్సల్యత, మీ జాలిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో నాయన, ఈ దినం మేము బ్రతికి ఉన్నామంటే అది కేవలం మీ కృప మాత్రం ప్రభువ. కేవలం మమ్మల్ని సజీవులుగా లెక్క వేయటమే కాక సజీవులే కదా మిమ్మల్ని స్తుతిస్తారని లేఖనాల్లో వ్రాయించిన ప్రకారం తండ్రి, నిత్యుడును అమరుడును సమీపింపరాని తేజస్సులో ఉన్న మిమ్మల్ని ప్రభువ మేము ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి, నీ సన్నిధిలో నిలవడానికి నాయన మీరు మాకిచ్చిన ఈ మహా గొప్ప తరుణాన్ని బట్టి స్తోత్రం ప్రభువ. ఈ సంవత్సరం అంతట్లో కూడా నాయన ఎన్నో శ్రేష్టమైన వాక్యాలు వినడానికి మీ యొక్క మహాకృపనిచ్చారు తండ్రి.
ఇదిగో తండ్రి సంవత్సరాంతంలో మేము ఉండి ఉంటుండగా ఆయన ఇంకొద్ది గంటలలో ప్రభువా మేము నూతన సంవత్సరంలోనికి వెళ్ళనై ఉంటుండగా ఆయన మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి నీ సన్నిధిలో కనిపెట్టుకుని సిద్ధపాటు కలిగి ముందుకు సాగటానికి తండ్రి మీరే మాకు కృపను అనుగ్రహించండి. నాయన దీనుడును దౌర్భాగ్యుడును అల్పుడునైన నన్ను తండ్రి మీ శిరోచాట్న మరుగుపరుచుకోండి తండ్రి. నాయన నీ బిడ్డలతో నేను మాట్లాడిన ప్రతిసారి తండ్రి ఆనాడు హెచ్కేలు ఎముకల లోయలో ప్రభువా ఎలాంటి దర్శనాన్ని అయితే పొందాడో తండ్రి ఆ అనుభవం గుండా నేను వెళ్తూ ఉన్నాను నాయన. ఎండిన ఎముకలతో నేను మాట్లాడిన రీతిగా నాయన ఇదిగో తండ్రి సజీవమైన స్థితిలో మమ్మల్ని నిలపటానికి తండ్రి మా మీద ఆ జీవాత్మను తండ్రి తిరిగి ప్రవచించలాగిన ప్రభువా మీరే నా నోటికి సిద్ధపరచండి. మాట నీదిగా నోరు నాదిగా ఉండటానికి తండ్రి సహాయం చేయండి తండ్రి. నా జ్ఞానం చేత నా తెలివి చేత నా వాక్చాతుర్యం చేత కాదు కానీ నాయన మీ ఆత్మ చేతనే ఇది జరిగించుకోనండి ప్రభువా. ఈ నా మాటలు జీవమును ఆత్మయును అన్నారు కదా ప్రభువా. ఇదిగో తండ్రి జీవింప చేయటానికి శక్తి కలిగిన నీ వాక్యాన్ని తండ్రి నేను మాట్లాడిన ఇంటుండగా ప్రభువా వినుచుండగా మా అందరి వినుకుడులో తండ్రి మా నోటి మాటలను మా హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారయోగ్యములుగా చేసుకోండి తండ్రి. నాయన ఎంతమంది అయితే ప్రభువా ఆసక్తితో ఈ వాక్యాన్ని వింటున్నారు నాయన, కేవలం జూమ్ మీటింగ్ లో లైవ్ మాత్రమే కాదు నాయన, యూట్యూబ్ మాధ్యమం ద్వారా, ఫేస్బుక్ లో ప్రభువా ఇంకా ఎలాంటి మాధ్యమాల ద్వారా తండ్రి ప్రసార మాధ్యమాల ద్వారా ఈ వాక్యాన్ని తండ్రి వాళ్ళు వింటూ ఉన్నారు తండ్రి. వారి వ్యక్తిగత జీవితాల్లో గొప్ప రూపాంతర వనంలోనికి వెళ్ళడానికి వారికి తండ్రి సహాయం చేయండి తండ్రి. దేవుని యొక్క వాక్యము ఇదిగో నాయన కేవలం ప్రభువా నీ వాక్యాన్ని వెదజల్లే వాడిగా నన్ను ఉండనివ్వండి తండ్రి. మంచి విత్తనాలను ప్రభువా మీరే నాకు దయచేయండి నాయన. ఇది వరకు దున్నని భూములను తండ్రి దున్నులాగున తండ్రి వీడుబారిన జీవితాలను ప్రభువా మీ యొక్క నాగలి చేత నాయన నీ వాక్యమనే నాగలి చేత దున్ని తండ్రి నీ వాక్యమనే విత్తనాలు వేయటానికి నాయన మీరే కృపను అనుగ్రహించండి తండ్రి. మా వ్యక్తిగత జీవితాల్లో ప్రభువా ఈ సంవత్సరం అంతట్లో మీరు చేసిన అనేకమైన మేళ్లను మేము తలపోసుకోవటానికి నాయన మీ వైపు చూస్తూ ముందుకు సాగటానికి కూడా తను సహాయం చేయండి తండ్రి. వాక్యం ఎందుకో నాయన నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే నిత్యం ప్రభువా. నీ వాక్యమందు నన్ను మమ్మల్ని కూడా ప్రతిష్ఠిత చేయండి తండ్రి. శాశ్వతమైన ప్రేమతో మీరు నన్ను మమ్మల్ని కూడా ప్రేమించారు. వందనముల స్తోత్రములు నాయన. నీ వాక్యమందు నాయన ఏవైతే మీరు మాకు దాచి ఉంచారో తండ్రి మీ ఆత్మ చేత మాకు నాయన బయలుపరచండి తండ్రి. మీ యొక్క ఆత్మ ప్రత్యక్షతను మీరు మాకు దయచేయండి నాయన. సత్యమందు ప్రతిష్ఠిత చేయండి తండ్రి. మీ ఆత్మ చేత నన్ను మమ్మల్ని కూడా ముద్రించండి ప్రభువా. నీ వాక్యాన్ని ధ్యానించడం ఏంటుండగా నాయన వినగలిగే చెవులను తండ్రి, గ్రహించగలిగే హృదయాలను తండ్రి మాకు దయచేయండి. మా ఆత్మీయ కన్నులను మా ఆత్మ కన్నులను తెరవండి ప్రభువా. మా హృదయమును పలక మీద మీ యొక్క మెత్తని ఇదిగో నాయన ఆత్మ చేత నాయన ఇదిగో ప్రభువా మీరే మీ యొక్క వాక్యమును ముద్రించమని తండ్రి మా కనుపాపల మీద నిత్యత్వాన్ని ముద్రించి నాయన మీ రాకడ కొరకు మేము సిద్ధపడడానికి తండ్రి మీరే కృపను అనుగ్రహించండి. నన్ను మీ శిలో చాటున మరుగుపరచండి. మాట నీదిగా నోరు నాదిగా ఉండలాగించండి. నీ నోటి బూరగా నన్ను వాడుకోనమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోనమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో అతి వినయంతో బ్రతిమాలి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. కుడి వచ్చిన మీ అందరికీ మరి ఒకసారి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సాయంకాల సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మరి వాక్యంలోకి వెళ్ళడానికంటే ముందుగా కొన్ని విషయాలు మీకు నేను గుర్తు చేయాలని ఆశపడుతూ ఉన్నాను. కొద్ది గంటల్లో మనం నూతన సంవత్సరంలోనికి మనం ఎంటర్ అవబోతూ ఉన్నాం. మరి నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టడానికంటే ముందుగా నూతన సంవత్సరం గురించి ఒక మాట నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ప్రభు దృష్టికి ఎన్ని సంవత్సరములు గడిచినా కూడా అది నిన్నటి జాము వలె ఉంది. మొట్టమొదటి మాట. రెండవది నూతన సంవత్సరము పాత సంవత్సరము లేకపోతే నూతన దినము పాత దినము ప్రభు దృష్టికి ఏవి కూడా. ఎందుకంటే నువ్వు నేను మనుషులుగా ఈ లోకంలో కాలము అనే పరిమితిలో ఉన్నాం. కానీ ప్రభువు కాలానికి అతీతుడు. సర్వకాల సర్వావస్థల్లో ఉన్నాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఆయన ఉన్నాడు. కాబట్టి నూతన దినము లేకపోతే డిసెంబర్ 31 జనవరి 1వ తేదీ 1వ దినము ప్రత్యేకమైనదో లేకపోతే పరిశుద్ధమైనదో ప్రత్యేకించబడింది కాదు. దెర్ ఇస్ నో సచ్ ఎ థింగ్ సో సేక్రెడ్ అబౌట్ అ న్యూ ఇయర్. నూతన సంవత్సరంలో అదేదో ప్రత్యేకించబడినది కాదు. కానీ ఆయన విశ్వాసులుగా నువ్వు నేను కూడా మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. అనుదినము కూడా ఆయన సన్నిధిలో ఆయన వాక్యపు వెలుగులో నువ్వు నేను కూడా మన యొక్క వ్యక్తిగత జీవితాలను పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. కానీ మన సంఘంలో సమాజంలో ఉన్నందుకు ప్రపంచం అంతా కూడా సంవత్సరానికి మొదలు జనవరి 1వ తేదీ, సంవత్సరానికి అంతం డిసెంబర్ 31వ తేదీగా మనం దాన్ని పాటిస్తాం. కాబట్టి డిసెంబర్ 31 మన జీవితాల్లో మనందరం కూడా ప్రభు ఏం చేశాడో ఈ సంవత్సరం అంతట్లో కూడా ఎలాంటి తీర్మానాలు మనం చేసుకున్నాం, సంవత్సరం మొదట్లో ఎలాంటి వాటిని మనం అవలంబిస్తాననుకున్నాం, మన జీవితం ఎక్కడ మనం మొదలు పెట్టాం, వాటిలో ఎంత ఉన్నతిని మనం సాధించాం, మనం ఎంత ప్రభు యొక్క సన్నిధిని మన జీవితాల్లో మనం అనుభవించగలిగాం, మనం ఈ సాయంకాల సమయంలో
ఆయన వాక్యంలో మనం ఒకసారి పరీక్షించుకుందాం ఆయన వాక్యం ద్వారా. ఎందుకంటే మనల్ని మనం పరీక్షించుకొని మన యొక్క ఉన్నతిని, మన యొక్క అభివృద్ధిని, మన యొక్క మన ఎంత ప్రభువులో మనం ఎంతగా ఎదిగా మనల్ని మనం బేరీజు వేసుకుంటే అది సరైన విధానం కాదు. కానీ ప్రభు యొక్క వాక్యం ద్వారా ఆయనలో మనం ఎంతగా ఎదిగామో మనము ఆయన వాక్యం ద్వారా మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే, ఆయన వాక్యంతో మనం సరిపోల్చి చూసుకున్నట్లయితే ప్రభువు నీతో నాతో కూడా ఈ సాయంకాల సమయంలో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి వాక్యంలోనికి వెళ్ళడానికంటే ముందుగా హబక్కూకు రాసిన గ్రంథాన్ని మనం చదువుకుందాం. హబక్కూకు రాసిన గ్రంథము పేజీ నంబర్ 771. పేజీ నంబర్ 771. హబక్కూకు రాసిన గ్రంథంలో ప్రవక్త ఒక ఆనాటి సమాజ పరిస్థితులను బట్టి, ఆనాటి స్థితిని బట్టి ప్రవక్త ఒక మాట రాస్తున్నాడండి. ప్రవక్త 17వ వచనంలో 3వ అధ్యాయం 17వ వచనం 772 పేజ్ నంబర్ 772లో ప్రవక్త అయిన హబక్కూకు రాస్తే మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే ఆయన, నేను వినగా జనముల మీదకు వచ్చువారు సమీపించు వరకు నేను ఊరుకొని సముద్రము కొరకు కనిపెట్టవలసి ఉన్నది. నా అంతరంగము కలవరపడుచున్నది, నా శబ్దమునకు నా పెదవులు కదులుచు ఉన్నవి, నా ఎముకలు కుళ్ళిపోవచ్చు ఉన్నవి, నా కాళ్ళు వణుకుచూ ఉన్నవి. సహోదరుడు సహోదర, హబక్కూకు ఆనాటి సమకాలీన పరిస్థితులను తెలియజేస్తున్నాడండి. హబక్కూకున్న సమాజము, హబక్కూకున్న సంఘ జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రవక్త అయిన హబక్కూకు ఆనాటి ఎటు చూసినా కూడా చెర, ఎటు చూసినా కూడా ముట్టడి దిబ్బలు, ఎటు చూసినా కూడా తన జనములందరూ కూడా చెర కొనుకోబడుతూ ఉన్నారు. ఎటు చూసినా కూడా సమాధానమును, క్షేమము ఏది కూడా లేదండి హబక్కూ జీవితంలో, ఆయన చుట్టుకున్న పరిస్థితులు. అలాగే తన వ్యక్తిగత జీవితం ఎలా ఉందంటండి, ఆయన శబ్దం, ఆయన అంతరంగం కలవరపడుతుందంట హబక్కూకు అంతరంగం కూడా. మళ్ళీ ఇంకో మాట ఏం చెప్తున్నానంటే, నా ఎముకలు కుళ్ళిపోవచ్చు ఉన్నవి, నా కాళ్ళు వణుకుచూ ఉన్నవి. శరీర రీతిగా తన బాహ్య పురుషుడు హబక్కూకు జీవితంలో ఆయనలో క్షేమకరమైనది ఏది కూడా లేదు. ఆయన సమాధానకరంగాను లేకపోతే ఆదరణ ఏది కూడా ఆయన జీవితంలో లేదండి. అందుకే హబక్కూకు తర్వాత చెప్తున్నాడు ఆయన, ఈ వీటి మధ్యలన్నిట్లో కూడా ఇంత పరిస్థితి, ఇలాంటి పరిస్థితుల మధ్యలో కూడా 17వ వచనంలో ఆయన ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు చూడండి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. చూడండి ఏం చెప్తున్నాడు. తన జీవితంలో, హబక్కూకు జీవితంలో తన సమాజాన్ని, చుట్టూ ఉన్న సమాజాన్ని చూడగలిగాడు. ఈ ఆనాటి సమకాలీన సమాజ పరిస్థితులు నేటి సమాజానికి ఎంతో అద్దం పడుతున్నాయండి. మీరు చుట్టూ చూసారనుకోండి, ఈ రోజు ఈనాటి సమాజాన్ని మనం చుట్టూ చూసాం అనుకోండి, ఏమైంది? ఒకవైపు ఏమో వైరస్, ఒకవైపు ఏమో యుద్ధానికి కూర్చున్న సమాచారాలు, ఇంకొక వైపు ఏమో అనీతి, ఇంకొక వైపు ఏమో ఇంకొక దుర్నీతికరమైన అనేకమైన పేట్రేగిపోతున్నాయండి సమాజంలో. వీటి మధ్యలో కూడా మీరు చూసారంటే పంటలు పంటడం లేదు, లేకపోతే ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు కొంతమంది, తమ ప్రియులను పోగొట్టుకున్న వాళ్ళు కొంతమంది, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కొంతమంది, సంఘము భయంకరమైన హింసకు లోనవుతూ ఉంది. వీటన్నిటివి ఆనాటి పరిస్థితులకు సమాజానికి, ఈనాటి సమాజానికి కూడా ఎలాంటి వ్యత్యాసం లేదండి. కానీ అద్భుతకరమైన రీతిలో, ఆశ్చర్యకరమైన రీతిలో వీటన్నిటి మధ్య హబక్కూకు ఉండే గొప్ప ఆదరణ, నిరీక్షణ, తనకుండే స్వశక్తులు, తనకుండే వనరులు కాదండి, ఆర్థిక వనరులు, లేకపోతే ఇంకొక వనరులో కాదండి, లేకపోతే ఆనాటి రాజకీయ సంబంధించిన అనేక మంది వ్యక్తులు కాదండి. హబక్కూకు ఉండే ఆనాటి ధైర్యం ఏంటంటే, ఆనందించెదను, నా రక్షణకర్తయగు యెహోవా యందు నేను ఆనందించెదను. చూడండి 17వ వచనంకే మాట రాస్తా 18వ వచనంలో, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఎందుకు సంతోషిస్తున్నాడు అండి? తన చుట్టూ ఉండే పరిస్థితులను చూసి ఆయన ఆనందించడం లేదండి. ఎందుకంటే ఆయనను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన విశ్వాస్యత ఎంతో గొప్పది. మన చుట్టూ ఎప్పుడైతే చూస్తామో, మన పరిస్థితులు ఎప్పుడైతే చూస్తామో, అందులో మనకు సమాధానకరమైంది కానీ, అందులో మనకు ఆనందకరమైంది కానీ, నిన్ను నన్ను కూడా అందులో సంతోష పెట్టేది కానీ ఏది ఉండకపోవచ్చు. కానీ ప్రభువు వైపు నువ్వు ఎప్పుడైతే చూస్తావో, అప్పుడు నువ్వు ప్రభు యొక్క ఆ రక్షణకర్త దేవునిలో నువ్వు సంతోషిస్తావు. అందుకే మాట అంటున్నాడు ఆయన, ప్రభువుకు యెహోవాయే నాకు బలము. ఎంత అద్భుతమైన మాట అండి. ఆనాడు హబక్కూకు బలం ఎవరంటే అండి, ప్రభువుకు యెహోవాయే. అందుకే కీర్తనకారుడు అంటారు, కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయిస్తారు, కానీ నేనైతే నా దేవుడైన యెహోవాను బట్టి నేను అతిశయిస్తాం. ఎందుకు మనం యెహోవాను బట్టి అతిశయిస్తాం మనం? ఎందుకంటే శూరుడు తన శౌర్యమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి ఏమండి అతిశయించకూడదు. కానీ ఎందుకు, ఎవరిని బట్టి మనం అతిశయించాలి?
భూమి మీద నీతిని న్యాయములు జరిగించి యెహోవాను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టి నువ్వు నేను కూడా చేయించవలసిన వారమై ఉన్నాం. మన అతిశయ కారణము, మన అతిశయాస్పదము, మన రక్షణ శృంగము, మన ఆశ్రయదుర్గమైన క్రీస్తుని బట్టి నువ్వు నేను కూడా చేయించవలసిన వారమై ఉన్నాం. అందుకే విశ్వాసి ఈ లోకంలో ఈ విశ్వాసికి ఈ లోకంలో సమస్తం కోల్పోవచ్చు, కానీ తనకు ఏ వాగ్దానం అయితే దేవుడు చేశాడో, ఏ వాగ్దానాలను ఏ దేవుడైతే చేశాడో ఆ వాగ్దానాలన్నీ కూడా క్రీస్తు యేసునందు అవును అన్నట్టుగానే ఉన్నాయి. అందుకే హబక్కు ఆ మాట రాస్తున్నాడు, ప్రభువగు యెహోవాయే నాకు బలము, యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు, యెహోవాయందు మీరు ఆనందించడం వలన బహుగా మీరు బలమును నొందుదురు. సహోదరుడా సహోదరి, ఈ సంవత్సరం అంతట్లో కూడా ఎవరు నీకు బలమై ఉన్నారు? దేనిని బట్టి నువ్వు బలాన్ని పొందుకున్నావు? నీ యొక్క వ్యక్తిగత పరిస్థితులను బట్ట, లేకపోతే నీ వ్యక్తిగత ఆధిక్యతలను బట్ట, నీ జీవితంలో నీకుండే బంధుమిత్రులను, స్నేహితులను, భార్య, పిల్లలు, ఉద్యోగము, మంచి ఆరోగ్య పరిస్థితి, లేక స్థానిక సంఘ నాయకుల, స్థానికంగా ఉండే రాజకీయ నాయకుల పలుకుబడి, వీటన్నిటి యందు నీ ఆనందాన్ని వెతుక్కుంటూ ఉన్నావా? సహోదరుడా, ప్రభు యొక్క వాక్యమును బట్టి నేను హెచ్చరిస్తూ ఉన్నాను, అవి ఏవి కూడా నిన్ను నన్ను కూడా యుద్ధ దినమునకు అవి ఏవి కూడా అక్కడకు రావు. గుర్రము తన విశేష బలము చేత నిన్ను రక్షించలేదు. ఏ సేనాని కూడా తన యొక్క శక్తిని, శౌర్యం బట్టి నిన్ను తను రక్షించుకోలేడు. నీతి మరణం నుండి తప్పించగలుగుతుంది. అది మన సొంత నీతి కాదు, కానీ ప్రభువు యేసుక్రీస్తు యొక్క నీతి మాత్రమే. మన నీతి ప్రభు దృష్టికి మురికి గుడ్డ వంటిది. కానీ యేసుక్రీస్తు యొక్క నీతి నీకు నాకు ఆపాదించబడితే, క్రీస్తులో ఎప్పుడైతే నీ ఉనికిని నువ్వు కలిగి ఉన్నావో నువ్వు ధన్యుడవు. ఇజ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పదని ప్రభు అంటున్నాడు. నా సహోదరుడా సహోదరి, ఆనాడు హబక్కుకు ఆనందించిన రీతిగా ఈనాడు నువ్వు ఆనందించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? హబక్కుకు ఆనాడు చెప్పిన విధంగా నువ్వు చెప్పగలుగుతావా? ఏమండి, ఈ రోజు మన పరిస్థితులు చూసినట్లయితే 2020 ఈ రెండు సంవత్సరాల్లో అనేక మంది తమ ప్రియులను కోల్పోయారు. భయంకరమైన కరోనా వ్యాధి లోకాన్నంతటిని కూడా, ప్రపంచాన్నంతటిని కూడా ఎంతగానో అతలాకుతలం చేసిందంటే, ఎంతగానో వణికిపోయింది, కంపించిపోయింది ప్రపంచం అంతా కూడా. వాటన్నిటి మధ్య కూడా అనేకమందికి అనేకమైన ప్రశ్నలు, మరి ఇంత భయంకరమైన కార్యాలు జరుగుతూ ఉంటుండగా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన నమ్మిన బిడ్డలు కూడా చనిపోతూ ఉన్నారు. నా సహోదరుడా సహోదరి, నేను ఎప్పుడు కూడా ఈ మాట చెప్తాను, దేవుని యొక్క విమోచన, ఉగ్రత రెండు ఒకేసారి కుమ్మరించబడతాయి. విమోచన, ఉగ్రత రెండు కూడా ఒకేసారి కుమ్మరించబడతాయి. రెండు సమాంతరంగా ప్రయాణం చేస్తాయి. ఆయన ఉగ్రత లేకుండా విమోచన ఎప్పుడూ లేదు. మీరు ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా మీరు చూడండి, విమోచన, ఉగ్రత రెండు కూడా సమాంతరంగా ప్రసరిస్తాయి. దేవుని యొక్క సింహాసనం నుండి విమోచన, ఉగ్రత రెండు కూడా వస్తాయి. ఆయన నమ్మిన బిడ్డలకు ఈ లోకం నుండి నిత్యత్వానికి లేక మహిమలోకి చేర్చబడటాన్ని ఆయన నమ్మిన బిడ్డలు విమోచనగా తీసుకుంటున్నారా, లేకపోతే ఉగ్రతగా మనం ఎంచుతూ ఉన్నాము? ఈ లోకాన్ని, సర్వలోకం మీదికి రాబో మహా ఉగ్రతలో నుంచి నిన్ను తప్పించడానికి మన దేవుడు సమర్థుడు. తొట్టులకుండా మనం కాపాడడానికి ఆయన సమర్థుడు. తన ఎదుట నిర్దోషులుగాను నిష్కలంకులుగా నిలబెట్టుకోవడానికి మన ప్రభు సమర్థుడు కదండి, సమర్థుడు. మరి ఈ సంవత్సరం అంతట్లో కూడా ప్రభు యొక్క సన్నిధిని, ఆయన ఎదుట ఆయన సన్నిధిని నువ్వు అనుభవించగలిగావా? ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. ఇంకో మాట మీకు గుర్తు చేస్తాను. ఈ హబక్కుకు 3వ అధ్యాయంలో మనం చదివినప్పుడు ఈ మాట, ప్రభువు యెహోవాయే నాకు బలం అంటున్నాడు. కానీ రెండవ అధ్యాయంలో హబక్కు ఇంకొన్ని మాటలు రాస్తున్నాడండి. అద్భుతకరమైన మాటలు రాస్తున్నాడు. ఎంతో ఆనాటి బ్రదర్, పాత నిబంధన ఎంతో పాత అధ్యాయం కదా ఇది. మరి నేటి మరి 2022లో ఉన్న 22కు రాబోతూ ఉన్నాం. మరి ఈ రోజు కూడా ఈ వాక్యం అప్లికబుల్ అవుతుందా? ఈ రోజు కూడా ఈ వాక్యాన్ని మనం అన్వయించుకోవచ్చా? yes, of course, indeed, for sure, precisely. ఖచ్చితంగా ఈ రోజు కూడా ఈ వాక్యము ఆనాడే కాదండి, ఈ రోజు. ఎందుకంటే ఈ వాక్యము కాలదోషం పట్టలేదు. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, వాక్యాన్ని వ్రాసిన వ్యక్తి మనిషేమో కానీ ఆ వాక్యాన్ని వ్రాయించిన వ్యక్తి ప్రభు, దేవుడు. ఆయన కాలములకు సమయములకు అతీతుడు. నువ్వు నేను కూడా కాలం అనే చట్రంలో ఉన్నాం, కానీ ఆయన ఆ కాలం అనే పరిమితికి చెందినవాడు కాదు. ఆయన ఆ కాలానికి లోబడిన వాడు కాదు, కానీ కాలములు సమయములు ఆయన చేతిలో పట్టుకున్న వ్యక్తి. ఆల్ఫా ఒమేగా, ఆయన ఆల్ఫయు ఒమేగా ఉన్నాడు. ఆది అంతము లేని దేవుడు, సర్వకాల సర్వావస్థల్లో ఉన్న వ్యక్తి ఆయన. సో ఆయన రాయించిన మాటలండి. 2వ హబక్కుకు రాసిన గ్రంథము 2వ అధ్యాయం మాట చెప్తున్నాడు, ఆయన నాకు ఏమి సెలవిచ్చినో నా వాదము విషయమే నేనేమి చెప్పుకుందునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురం మీదను కనిపెట్టుకుని ఉండుననుకుండగా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చింది. హబక్కుకు ఎదురు చూస్తున్నా అంటండి. ఆనాడు
ఆ సమాజము యూదా సమాజంలో భయంకరమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అన్యులు వచ్చి యూదులను భయంకరంగా ఇజ్రాయేలు దేశాన్ని లేకపోతే ఇజ్రాయేల్ సమాజాన్ని కూడా భయంకరంగా హింసిస్తూ ఉన్నారు. ఇజ్రాయేల్ సమాజం అంతా కూడా అన్యుల చేతిలోనికి వెళ్ళిపోయింది. వారి చెరలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని బానిసలుగా తీసుకెళ్తూ ఉన్నారు. వాళ్ళు దోచబడుతూ ఉన్నారు. వాళ్ళని ఎక్కడ చూసినా వదకు తేబడిన గొర్రెల వలె ఉన్నారు. అందుకే పైన చూడండి ఇంకో మాట ఏం చెప్తున్నాడు ఆయన 13-12 వచనంలో, యెహోవా నా దేవా నా పరిశుద్ధ దేవా, మొదటి పద్యం 12 వచనం హబక్కుకు, నా పరిశుద్ధ దేవ ఆది నుండి నీవు ఉన్నవాడవు కావా, మేము మరణము నొందము. యెహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు. ఆశ్రయ దుర్గమా మమ్మల్ని దండించుటకు వారిని పుట్టించి ఉన్నావు. చూడండి, హబక్కుకు దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉన్నాడు. తనకు కలిగిన ప్రతి బాధలో కూడా, తనకు కలిగిన ప్రతి విధమైన శ్రమలో కూడా, నేను శ్రమనొంది ఉండుట నాకు మేలాయనని కీర్తనకాడు ఎలా అయితే చెప్తున్నాడో, యెహోవా నన్ను మిక్కిలిగా బాధలకు గురి చేసిన కానీ నా మరణములకు నా మీద రప్పించలేదు. కీర్తనకాడు అంటాడు 118వ అధ్యాయంలో. కీర్తన 118వ అధ్యాయం మాట అంటాడు, యెహోవా నాకు మిక్కుటమైన బాధలు కలగజేశాను. పారాఫ్రైజింగ్ అండి. మిక్కుటమైన బాధలను కలగజేశాడు కానీ మరణములకు ఆయన నన్ను అప్పచెప్పలేదు. అందుకే నెహమ్యా అంటాడు, ఇవన్నీ కూడా జరిగిన తర్వాత మేమేమి చెప్పగలం? మా మీద రావాల్సిన శ్రమ కంటే కూడా నీవు కొంచెముగానే మా మీదకి నువ్వు రప్పించితివి. ఏమండి, యెజ్రా మాట రాస్తాడు. నెహమ్యా అంటాడు, ప్రభువా, నెహమ్యాకు చెప్తున్నారండి వచ్చి, ఏమని చెప్తున్నా, అయ్యా నెహమ్యా, మీ ఏ దేవుడైతే యెరూషలేముని కడతానన్నాడో, ఏ దేవుని యొక్క సేవకుడైన సొలొమోను ద్వారా యెరూషలేము కట్టబడిందో, ఆ యెరూషలేము యొక్క గోడలు, ఆ దేవాలయం యొక్క గోడలు ఎలా అయిపోయాయి? ప్రాకారాలు కూలదోయబడ్డాయి. అన్యులు వచ్చి దోపుడు సొమ్ముగా మార్చబడింది. అనేకులకు ఒక సామెతకు ఆస్పదంగా మార్చబడింది యెరూషలేము. యెరూషలేములో ఉండే ప్రజలందరూ కూడా చెరకు వెళ్ళిపోయారు. 10 గోత్రాలు వెళ్ళిపోయాయి. వాళ్ళు ఇంకెప్పటికీ తిరిగి రారు. ఎప్పుడు వస్తారో లేదో కూడా తెలియదు. మరి ఇలాంటి గొప్ప వాగ్దానాలు చేసిన దేవుడు, ఉదయకాలమునేమో మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో వాళ్ళు నడిపించిన దేవుడు, బలమైన సూర్యకార్యములు జరిగించిన దేవుడు ఏమైపోయాడు అందరూ అనుకుంటూ ఉన్నారు. అయ్యో, ఎక్కడ చూసిన ఏడుపు అంగలార్పు, ఎక్కడ చూసిన ఏడుపు అంగలాపు విలాప వాక్యాలు మీరు చదివితే, ఆ పడిపోయిన కూలిపోయిన గోడల మధ్య ప్రవక్త అయిన ఇర్మియా అంగలారుస్తూ రాస్తూ ఉన్నాడు. ఎటు చూసినా కూడా శ్రమ, దోపిడి, ఎటు చూసినా కూడా పడిపోయిన గోడలు, కూలిపోయిన గోడలు, అస్తవస్తమైన సమాజాలు, బ్రతుకులు, అలాంటి వాటి మధ్య కూడా ఇర్మియా ప్రార్థిస్తూ అంటున్నాడు, కానీ ప్రభు యొక్క వాత్సల్య తనదనం అనుదినమును నూతనముగా పుట్టుచున్నది కనుక మేము ఇంకా నిర్మూలం కాకుండా ఉన్నాం. నా రక్షణకర్త దేవుని యందే నేను ఆనందిస్తాను. ఆయన మీదనే నేను నా ఆశను పెట్టుకుంటాను. సో వాటి మధ్య రాస్తున్నానండి. అంటే చీకటి కోణాల్లో కూడా వారి జీవితాల్లో జరుగుతున్న వాటన్నిటి మధ్య కూడా దేవుని యొక్క అదృశ్య హస్తాన్ని వాళ్ళు చూడగలిగారు. యోబు తన జీవితంలో అట్టడుగు స్థితిలో ఉన్నాడు. సహోదరి, యోబు తన జీవితంలో అట్టడుగు స్థితిలో ఉన్నాడు. యోబు తన జీవితంలో ఎలాంటి స్థితిలో ఉన్నాడు? సమస్తాన్ని కోల్పోయాడు. దిగంబరి అయిపోయి ఒంటి మీద కురుపులతో కూర్చొని ఉన్నాడు. దిగంబరి అయి ఒంటి మీద కురుపులతో కూర్చున్నాడు. యోబు దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, నీ యొక్క భక్తి నీకు ధైర్యం పుట్టించదా? స్నేహితులు వచ్చి చెప్తున్నారండి, ఈనాడు నీకు నాకు బలము కలిగించేది మన స్వనీతి, మన స్వశక్తి, మనకుండే ఆధిక్యతలు కాదు. సహోదరి, నీవు నమ్మిన దేవుడు గొప్పవాడు. ప్రభువుకు దేవుడు గొప్పవాడు. ఆయన నిన్ను ఎన్నడూ కూడా చెయ్యి విడవడు, నిన్నెన్నడూ కూడా విడనాడడు. ఎప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని నీ జీవితంలో అనుభవించాలనుకున్నప్పుడు, ఆయన చిత్తానుసారంగా నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు. అందుకే కదా ఆయన మాట, ఈ లోకము దాని ఆశ గతించదు, కానీ ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించువాడు నిరంతరము నిలుచును. ఆయన చిత్తమును నెరవేర్చువాడు నిరంతరం కూడా నిలుచును. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం మాట రాస్తారండి. మరి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? వీటి మధ్య రాస్తున్నాడు ఆయన. చూడండి ఏం చెప్తున్నాడు. హబక్కుకు రాసిన గ్రంథం 1వ అధ్యాయం 12-13 వచనంలో, నీ కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది కదా, బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపచాలవు కదా, కపటులను నీవు చూచి, దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతి పనులను నాశనం చేయగా నీవు చూచి ఎందుకు ఊరుకున్నావు? ఏమంటే ఇదే కదా ప్రశ్న అడుగుతున్నారు ఈ రోజుల్లో. ఏమడుగుతున్నారు? అయ్యా, మరి మన దేవుడు సర్వశక్తివంతుడు అయినప్పుడు మరి ఇలాంటి భయంకరమైనవి ఎందుకు వస్తూ ఉన్నాయి? ఈ లోకంలోకి ఎందుకు వస్తూ ఉన్నాయి? దేవుడు ఎందుకు వాటిని అనుమతిస్తూ ఉన్నాడు? ఇలాంటి ప్రశ్నలు మనం చూస్తూ ఉన్నామండి. ఇంత భయంకరమైన కరోనా వ్యాధి ఎందుకు ఈ లోకాన్ని ఇంతగా భయంకరంగా పట్టి పీడిస్తూ ఉంది? ఎందుకు ఇంకా దుర్మార్గులు పెట్టరేగిపోతూ ఉన్నారు? ఎందుకు ఇంత భయంకరమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి? వాటి మధ్యలో చెప్తున్నాండి, ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేస్తేవి. వాడు గాలము వేసి, ఎవరండి వీడు? సాతాను. వాడు గాలము వేసి మానవులనందరినీ
వారందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొని ఉన్నాడు. వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయిచూ ఉన్నాడు. ఎవడండి వీడు? సాతాను. నరులందరినీ అంటండి. దాంట్లో అందుకే రోమపత్రికలో మాట రాస్తారు, ఏ భేదము లేదు, అందరూ ఏకముగా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్న. రక్షణ కాదు, మహిమ. రక్షణ తరువాత నీకు నాకు వాగ్దానం చేయబడింది మహిమా ప్రవేశం. నీతిమంతునిగా తీర్చబడిన నువ్వు పరిశుద్ధునిగా దినదినమును కూడా క్రీస్తు స్వరూపంలోకి మార్చబడిన తర్వాత ఒకనాడు ప్రభు తిరిగి నిన్ను నన్ను కూడా మన సొంత గృహానికి, సొంత ఇంటికి నిన్ను పిలిచినప్పుడు ఆ మహిమా ప్రవేశం నీకు నాకు కలుగుతుంది కదండి. అలా మహిమా ప్రవేశానికి, మహిమలోనికి ఉండవలసిన మనం అందరం కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమ నువ్వు నేను కూడా పొందలేకపోతున్నాం. కానీ సాతాను మనందరినీ చిక్కించుకొని, ఎవడైతే క్రీస్తుని ఎరగడో, ఎవరైతే నిజమైన దేవుడిని తెలుసుకున్నాడో, సృష్టికర్తను విడిచి స్వస్థమును ఎప్పుడైతే వాడు ఆరాధిస్తూ ఉంటాడో, అనుకోవచ్చు బ్రదర్ మీరు అన్యుల గురించి. నో, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ జెంటైల్స్. అన్యుల గురించి నేను మాట్లాడడం లేదండి. నీ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో ప్రభువు కాక, నీ వ్యక్తిగత జీవితంలో దేవుడైన యెహోవాను కాక, క్రీస్తును కాక మరి దేనినైనా ఆరాధన వస్తువుగా నీకు ఉందంటే, అది నీ భార్య పిల్లలు కావచ్చు, నీ ఉద్యోగ జీవితం కావచ్చు, నీకుండే ఆస్తి కావచ్చు, నీకుండే తలాంతులు కావచ్చు, ఏదైనా సరే సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును ఎప్పుడైతే నువ్వు పూజిస్తూ ఉన్నావో, జాగ్రత్త సహోదరుడా, నా సహోదరి, జాగ్రత్త, ఆలోచించు. అందుకే వాడు ఏం చేస్తున్నాడంటే, ఉరులు వేసి సంతోషపడి గంతులు వేస్తున్న కావున వల వలన మంచి భాగములు పుష్టినిచ్చి భోజనమునకు తన కలుగుచున్న పనివాడు తన వలలు బలి నడిపించున్నాడు, తన ఉరులు ధూపం వేయించు ఉన్నాడు. వాడు ఎల్లప్పుడూ తమ వలలో నుండి దిమ్మరించుచుండు వలన ఎన్నటికీ మానకుండా వాడు జనములను హతము చేయించు ఉండవలన. అలా రాసుకుంటూ 2వ వచనంలో చెప్తున్నాడు చూడండి, 2వ అధ్యాయంకి వచ్చి, అయినా నాకు ఏమి సెలవిచ్చినో నా వాదము విషయమై నేను ఏమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలం మీదను గోపురము మీదను కనిపెట్టుకొని ఉండునగా. ఆయన ఉన్నాడంటే ఎక్కడ, ఎలాగైతే యెహెజ్కేలును ఇశ్రాయేలుకు కావలివానిగా దేవుడు నియమించాడో, అలాగే హబక్కుకు నేను నిలబడుతున్నానండి. హబక్కుకు తన సొంత ఇంటి గోపురం మీద, స్థలం మీద నిలబడుకొని ఉన్నాడంటే, తన ఇంట్లో ఉండి అనుకుంటున్నాడు, ప్రభు దగ్గరికి వెళ్ళి నేను వాదాన్ని చేస్తాను, ప్రభు సన్నిధిలో నేను వెళ్ళి విచారిస్తాను. ప్రభు మరి ఇంత భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఒక మాట రాశారండి 4వ వచనంలో. మీరు చూసారంటే 4వ వచనంలో ఒక మాట ఎంతో బాధాకరమైన మాట రాశారు. హబక్కుకు రాసిన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో, అందువలన ధర్మశాస్త్రము నిరర్థకం అయిపోయిందంటండి. ఆనాటి సమాజంలో దేవుని యొక్క ధర్మశాస్త్రము నీతిమంతునికి కన్నులకు వెలుగునిస్తుందంటాడు. కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యము వెల్లడిగు తోడనే వెలుగు పుట్టును, అది తెలివి లేని వారికి తెలివినిచ్చును. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగయ్యున్నది. అలాంటి ధర్మశాస్త్రం అంతా నిర్మలమైనది. ఆయన మాటలన్నీ కూడా మట్టి మూసలో 7 మార్లు ఊదిన వెండి కంటే కూడా ఎంతో శ్రేష్టమైన ఆయన మాటలండి. వెండికి బంగారుకు కొలిమి తగినది ఏమండి, వెండికి మూసు తగినది, కానీ హృదయ పరిశోధకుడు యెహోవాయే. అలాంటి శ్రేష్టమైన ధర్మశాస్త్రము, ఆయన వాక్యము నిరర్థకం అయిపోయింది అనుకున్నాడండి ప్రవక్త. ఇంత భయంకరమైన పరిస్థితుల మధ్యలో ప్రవక్త ఏం చేశాడంటే, దేవుని వద్ద విచారం చేస్తున్నాడంటండి. ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళలేదు, ఇంకొక మనుషుల దగ్గరికి వెళ్ళలేదు, ఇంకొక దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే ఈనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు చేసి ముగించిన గొప్ప పని ఏంటంటే, నీకు నాకు కూడా ఆయన కృపాసనము చెంతకు, మన తండ్రి వద్దకు నేరుగా వెళ్ళడానికి నీకు నాకు కూడా ఆయన గొప్ప ధన్యతనిచ్చాడండి. ఆయన కృపాసనం చెంతకు సమయోచితమైన సహాయం కొరకు, ఆయన సన్నిధిలో కనిపెట్ట కొరకు ఇంకొక మనుషుల దగ్గరికి వెళ్ళలేదు. అదే క్రైస్తవం అనుకుంటే గొప్ప ఆధిక్యత. క్రైస్తవుడు అన్న మాటకు అర్థము, క్రైస్తవుడు అంటే ఇంకొక వ్యక్తిని వెంబడించేవాడు కాదండి. క్రైస్తవుడు అంటే ఇంకొక సేవకుని వెంబడించేవాడు కాదండి. ఓకే, సేవకుని చూసి మనం నేర్చుకోవచ్చు, కానీ మనకుండే ఉదాహరణ, మన జీవితంలో మనం వెంబడించాల్సిన సేవకునికి ఉండే ఇంకొక వరాన్నో కాదని నువ్వు నేను వెంబడించాల్సింది సాక్షాత్తు క్రీస్తుని. అందుకే అంతియోకులో ఉన్నప్పుడు శిష్యులు మొదటిగా క్రైస్తవులు అనబడ్డారు. ఎందుకు అనబడ్డారండి? వాళ్ళు క్రీస్తును వెంబడించారు కాబట్టి. అందుకే సాక్షాత్తు దేవుని వద్దకు వెళ్ళి విచారం చేస్తున్నాడు అంటండి. ఏమని విచారం చేస్తున్నాడు? గోపురం మీద కనిపెట్టుకుని ఎందుకు అనుకోరగా యెహోవా నాకు ఇలాగ సెలవిస్తున్నాడు. ఒక ఆశ్చర్యకరమైన మాట చెప్తున్నా అంటండి. చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయము పలక మీద స్పష్టముగా రాయము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును.
హబక్కుకు ఏం చెప్తున్నాడు అండి? హబక్కుకు చెప్తున్నాడు, హబక్కుకు ఇది రాయి. ఏమన్నా ఎలా రాస్తున్నాడు అంటండి? పరిగెత్తేవాడు సహితము కూడా నిలబడి చదువుకుంటే అర్థమయ్యేటట్టు రాయమంటున్నాడు అంటాడు. ఈ మాట చదివితే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈనాటి సమాజాన్ని చూడండి, ఎటు చూసినా పరిగెడుతూ ఉన్నాం మనం. వాక్యం ఎలాంటి పరిస్థితులు మనం ఉన్నామంటే, దేవుని యొక్క వాక్యం కూడా షార్ట్ కట్ వచ్చింది. దేవుని యొక్క వాక్యానికి కూడా షార్ట్ కట్ వచ్చేసింది. 2 minutes వీడియో, 1 minute మెమోస్ రీల్స్ ఏదో అంటున్నారు దాన్ని. 1 minute మెమోస్, 2 minutes రీల్స్, దేవుని యొక్క వాక్యం కూడా. ఎందుకంటే మేము మొత్తం వాక్యం అంతా కూడా సందర్భానుసారంగా కంటెక్స్ట్ గా మేము చదవడానికి మాకు అంత ఓపిక లేదు, అంత సమయం లేదు. సొంతంగా వ్యక్తిగతంగా ఉదయాన్నే లేచి ప్రభు సన్నిధిలో ఆయన ముఖ దర్శనం చేయడానికి నాకు అంత సమయం లేదు. నేను నా కుటుంబంగా, నేను వ్యక్తిగతంగా కానీ దినమంతట్లో 12 గంటల సమయం నాకుంటే, 8 గంటలు నేను ఉద్యోగం కొరకు వెళ్తే, లేకపోతే ఉద్యోగం లేకపోతే వ్యాపారం చేస్తే, నేను మోకాలుని ప్రభు సన్నిధిలో ఆయన నాతో ఏం మాట్లాడుతున్నాడో జీవం కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని చూసేంత సమయం నాకు లేదు. వాక్యం అనే అర్థంలో నన్ను నేను చూసుకోవడానికి సమయం లేదు. అందుకే నాకు తెలుసు నీకు సమయం ఉండదని. ఐ నో. అందుకే మాట రాస్తున్నాడు, పరిగెత్తేవాడు ఎవడంటే వీడు పరిగెత్తేవాడు. అందుకే చదువువాడు పరిగెత్తుచు చదువు వీలవునట్లు నీవు ఆ దర్శన విషయమై పలక మీద స్పష్టముగా వ్రాయము. ఏం రాస్తున్నట్టండి? ఆ పలక మీద ఇంకా ఆ దర్శన విషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. ఈ లోకము సమాప్తం అవడానికి పరిగెడుతుందండి. ఈ లోకము సమాప్తం అవడానికి పరిగెడుతుంది. దేవుని యొక్క అనేకమైన ప్రవచనాలు నెరవేరబోతూ ఉన్నాయి. నెరవేరా ఇప్పటికీ కూడా అనేకమైనటువంటి మన ఊహకు కూడా ఉంది. దానియేలు గ్రంథంలో రాసిన అనేకమైన ప్రవచనాలు, యెషయా గ్రంథంలో ఆయన ప్రవచించిన అనేకమైన ప్రవచనాలు, అనేకమైన వాటి నెరవేరుతుంది. ఇవి నెరవేరిన కొలది క్రైస్తవుడు అయిన నీకు నాకు నువ్వు నేను కూడా గమనించాల్సింది ఏంటంటే, మన యొక్క విమోచన దగ్గరగా ఉంది. మన విమోచన మీ తలల పైకెత్తుడి, మీ విమోచన సమీపంగా ఉంది నీకు నాకు కూడా. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏం చేయాలి? మన యజమాని రాబోతూ ఉన్నాడు. ఏ రాజైతే నీకు నాకు కూడా తన పొలాన్ని గుత్తకిచ్చి వెళ్ళాడో, గుత్తదారులమైన నువ్వు నేను కూడా ఆయన వచ్చు వరకు కూడా నీకు నాకు ఇచ్చిన ప్రతి తలాంతును కూడా ఆయన పరిచర్యలో విరివిగా వాడుతూ ఉన్నావా? అది నీ ఉద్యోగ జీవితం కావచ్చు, నీకుండే ఆర్థిక పరిస్థితి కావచ్చు, లేకపోతే ప్రభు నీకు ఇచ్చిన సమయం కావచ్చు. అన్నిటిని మించి అత్యంత శ్రేష్టమైనది, అత్యంత విలువైనది ప్రభు సన్నిధిలో నీ సమయాన్ని నువ్వు గడుపుతూ ఉన్నావు సహోదరుడా, సహోదరి. అందుకే అంటున్నాడు, అన్నీ కూడా వేగిరపడి పరిగెడుతున్నాయి. ఎక్కడికి? అంతానికి పరిగెడుతూ ఉన్నాయి. మనం అనుకోవచ్చు, బ్రదర్ మరి నువ్వు న్యూ ఇయర్ లో మీరేమో మంచి ఆదరణ కలిగే వాక్యం చెప్తారు అనుకుంటే మీరేంటి ఇలా చెప్తున్నారు? యథార్థమైన దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు దిస్ ఇస్ ద రియాలిటీ. ఇది యథార్థత, ఇది జరగబోతుంది. దీన్ని ఎవరు కూడా తప్పించలేరండి. ఈ లోకం పరిగెడుతుంది. ఇట్స్ అ లీనియర్ డైరెక్షన్. ఒక్క డైరెక్షన్ లో, ఎందుకంటే ఒక్క క్షణాన్ని మనం ఖర్చు పెట్టిన తరువాత తిరిగి మనం దాన్ని తీసుకోలేము. అందుకే ఈ లోకం దేనికే వేగిరపడుతుందంటే నాశనానికి, అంతానికి అతి సమీపంగా ఉంది. కానీ నాశనానికి, అంతానికి ఎప్పుడు సమీపంగా ఉందో నువ్వు నేను గుర్తించుకోవాల్సింది ఏంటంటే, నీకు నాకు దేవుడిచ్చిన గొప్ప వాగ్దానము, ధన్యత ఏంటంటే, అది అన్యులకు, దేవుని ఎరగని వారికి మహా ఉగ్రత. కానీ నీకు నాకైతే అది నీకు నాకు గొప్ప విమోచన. అందుకే మాట రాస్తున్నాడు చూడండి, ఏమంటున్నాడు చూడండి 3వ వచనంలో, ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. ఏం చేయాలంటే నువ్వు నేను కూడా కనిపెట్టాలి. మరి మనం కనిపెడుతూ ఉన్నామా? మనం సిద్ధపడుతూ ఉన్నాం ఆయన సన్నిధిలో. ప్రతి ఉదయం, ప్రతి రాత్రి. 31వ తేదీ చాలా వరకు, 31వ తేదీ వాచ్ నైట్ సర్వీసులు, ఎటు చూసినా వాచ్ నైట్ సర్వీసులే సహోదరుడా, సహోదరి. ఎన్నో వాచ్ నైట్ సర్వీసులు. జూమ్ పొద్దున్న లేచి వాట్సాప్ జూమ్ ఏదో ఓపెన్ చేస్తే ఎన్ని వాచ్ నైట్ సర్వీసులో లైవ్లు. కొంతమంది 10కి మొదలు పెట్టి మరుసటి రోజు 10 గంటల వరకు కూడా, 31వ తేదీ రాత్రి 10కి మొదలు పెట్టి 1వ తేదీ 10 గంటల వరకు కూడా, ఉదయకాల సమయం వరకు కూడా జరుగుతూ ఉన్న ఎన్నో వాచ్ నైట్ సర్వీసులు, ఎన్నో ప్రవచనాత్మకమైన బోధనలు. ఎప్పుడు? ఓన్లీ 31st నైట్ మాత్రమే. తర్వాత ఏమైపోయిందండి? సమయం లేదు మా దగ్గర. కుటుంబంగా కూర్చొని ఆరాధించడానికి సమయం లేదు. వ్యక్తిగతంగా మనం మాట్లాడడానికి, ప్రభు సన్నిధిలో మన యొక్క జీవితాన్ని పరీక్షించుకోవడానికి సమయం లేదు. ఎందుకంటే సమస్తం కూడా పరిగెడుతూ ఉంది. ఎందుకు? నాశనానికి లోనవటానికి. అందుకే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి ఆయన, అది తప్పక జరుగును, అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడదు. అయితే ఇవన్నీ జరుగుతున్నాయంటండి. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. నాశనం సమీపంగా ఉంది.
అనేక మంది వారికి ఉండే వారి వ్యక్తిగత జీవితాలను బట్టి చేయిస్తున్నారు. అనేకమైన వాటి యందు వారి యొక్క నిరీక్షణ పెట్టుకొని ఉన్నారు. హబక్కు అంటున్నాడు కదా ఆయన, అనేకమైన వాటిని నేనైతే నా దేవుడైన యెహోవా, నా రక్షణకర్త అయిన యెహోవా యందే నేను ఆనందిస్తాను, ఆయన యందే నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఆయన వైపే నేను చూస్తూ ఉన్నాను అని రాసిన తర్వాత 4వ వచనంలో ఎంత గొప్ప ఆదరణ కలిగించే మాట చెప్తున్నాడు ఆయన. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. కింద ఆ నీతిమంతు విశ్వాస మూలముగా అనే దగ్గర ఫుట్ నోట్ వేశాడు. విశ్వాస మూలముగా అనే మాట రాసిన తర్వాత ఫుట్ నోట్ లో 1కి కింద ఏం రాశాడు తెలుసండి? కింద తన విశ్వాస్యత చేత. విశ్వాస్యత అనే మాట, విశ్వాసము వేరు, విశ్వాస్యత వేరు. విశ్వాసము ప్రభు యందు నీవు ఉంచేదంటే, నీవు ఎప్పుడైతే ప్రభువు నమ్ముకున్నావో నీ స్వనీతిని బట్టి కాక క్రీస్తు చేసి ముగించిన పని వలన ఆయన యొక్క బలియాగమును బట్టి నీకు ప్రతిగా ఆయన శిలువలో మరణించాడని ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించడం, లేకపోతే ఆయన కృపచేతనే విశ్వాసం వల్ల నువ్వు నేను కూడా రక్షించబడ్డావు. ఆ విశ్వాసము నువ్వు ఎప్పుడైతే క్రీస్తులో ఉంచావో అది విశ్వాసం. కానీ విశ్వాస్యత ఏంటండి? ఫెయిత్ఫుల్నెస్. విశ్వాస్యత అనగా ఆ మాటకు అర్థం ఏంటంటే లివింగ్ ద లైఫ్ వాట్ యు హావ్ కమిటెడ్ ఫర్. దేన్నైతే నువ్వు ఒప్పుకున్నావు దాని నిబంధన అంటామండి మనం తెలుగులో చెప్పాలంటే. ఇంకా విశ్వాసత అన్న మాట ఇంకా సింపుల్ గా చెప్పాలంటే నిబంధన. దేన్నైతే నువ్వు ఒప్పుకున్నావో ప్రభు సన్నిధిలో దాన్ని గట్టిగా పట్టుకోవడానికి నువ్వు సంసిద్ధుడై ఉన్నావా? అందుకేనంటే ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ నీతిమంతుడు దేని మూలంగా జీవిస్తారంటండి? విశ్వాసం, లేకపోతే విశ్వాస్యత. ఎందుకంటే ఆయన విశ్వాస్యత ఎంతో గొప్పది. ప్రభు ఎన్నడూ కూడా నిన్ను విడువను, నేను ఎడబాయను అంటున్నాడు. మరి మన విశ్వాసత ఏమైంది ఆయన విషయంలో? కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం అండి. మన హెబ్రీ పత్రిక వెళ్ళి ఒకసారి ఒక మాట మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 26వ అధ్యాయము 26వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, క్షమించాలి 12వ అధ్యాయం, పేజ్ నెంబర్ 208 అండి. 208 26వ వచనం మనం చదువుకుందాం. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపచేసను కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు ఈ మాట? హగ్గై రాసిన గ్రంథంలో ఈ మాట మాట్లాడుతున్నాడు. హగ్గై రాసిన గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పుడు ఆయన భూమి చెలించాడు? ఎప్పుడైతే వారికి ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడో, ఈ మోషే ఎప్పుడైతే ఆ కొండ మీదకి, సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడో అప్పుడు భూమి మాత్రం కంపించిందండి. ఆయన మేఘంలో నుంచి మాట్లాడినప్పుడు ఆ భయంకరమైన ఆ వెలుగు మధ్యలో ఆ ఉరుములు మెరుపులు వాటి మధ్యలో జనాలు భయపడిపోయారు. మోషేతో అంటున్నారు, మోషే నువ్వు వెళ్ళి మాట్లాడు, మేము మాట్లాడితే మేము చచ్చిపోతామేమో, దేవుడు మాతో మాట్లాడితే మేము చచ్చిపోతాం, మోషే నువ్వే వెళ్ళు సీనాయి కొండ మీదకి. అప్పుడైతే నేను ఒక్కసారి కంపింపజేశాను దేన్ని? భూమిని. కానీ రాబో దినాల్లో ఆకాశమంతని శక్తులు కూడా కదిలించబడతాయి. మహా ఉగ్రత దినం. అందుకే నా మాట ఏమంటాడు? నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా నేను కంపింపచేతును అని మాట సెలవిచ్చి ఉన్నాడు. ఇంకొకసారి అను మాట చలింపజేయబడినవి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టించబడినట్టుగా చలింపజేయబడినవి బొత్తిగా తీసివేయబడినని అర్థం ఇచ్చుచూ ఉన్నది. ఈ మాట మనం చదువుకున్నప్పుడు ఈ మాట మరి త్వరగా చదువుకుంటే ఈ మాటలు ఉండే అంతరార్థం మనకు అర్థం అవుదండి. ఆయన సన్నిధిలో నువ్వు నేను ఎప్పుడైతే ధ్యానిస్తామో, మనం నిదానంగా ఆ మాట చదువుతామో మనకు అర్థం అవుతుంది. ఆనాటి ఇజ్రాయేల్ సమాజము, ఆనాటి సంఘము అరణ్యం గుండా వెళ్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆ వాగ్దానాలు లేకపోతే దేవుని యొక్క ఆజ్ఞలు పొందుకోవడానికంటే ముందుగా దేవుడు ఏం చేసి సమస్తాన్ని చలింపజేసాడంటే, ఇదే హెబ్రీ పత్రికలో అంటాడు, ఆనాడు ఆ కొండను తాకిన పశువునైనా కూడా విడిచిపెట్టకుండా వాళ్ళతో కొట్టి చంపవాలని చెప్పాడు. సో దాన్ని మరి ఇంకోసారి గుర్తు చేస్తున్నాను. హెబ్రీ పత్రిక గ్రంథకర్త నేనైతే పౌలు రాశాడని నేను నమ్ముతాను, విశ్వసిస్తాను. ఆ లాంగ్వేజ్ కానీ లేకపోతే ఆయన మాట్లాడిన భాష కానీ పౌలు ఈ గ్రంథాన్ని రాశాడని విశ్వసిస్తాడు. ఆయన మాట్లాడుతున్నానండి. ఇంకొకసారి అనే మాట దేనికంటండి? చలింపజేయబడినవి నిలకడగా ఉండు నిమిత్తం. అంటే మీనింగ్ ఏంటి? ఏవైతే సృష్టించబడిన ప్రతి ఒక్కటి కూడా దేవుడు మన వ్యక్తిగత జీవితాల్లో ఆయన ఇచ్చినది కాక నువ్వు నేను కూడా ఏవైతే సృష్టించుకుంటామో, మన సంపద కావచ్చు, మనకుండే పేరు ప్రఖ్యాతలు కావచ్చు, మనకుండే ఆధిక్యతలు కావచ్చు, లేకపోతే మనం దేని మీద అయితే నిరీక్షణ పెట్టుకొని ఉన్నామో, దేని మీద అయితే మన విశ్వాసాన్ని పెట్టుకొని ఉన్నామో, దేని మీద అయితే మన బలం అనుకుంటూ ఉన్నామో, అవి అన్నీ కూడా చలించబడతాయి. నా సహోదరుడా సహోదరి, ఈ నూతన సంవత్సరంలో దేని మీద నిరీక్షణ పెట్టుకొని ఉన్నావు? సృష్టించబడిన వాటి మీదన, సృష్టించబడని వాటి మీదన? సృష్టికర్త అయిన దేవుని వైపు నువ్వు చూస్తూ ఉన్నావా? లేకపోతే సృష్టికర్త ఇచ్చిన సృష్టాల వైపు నువ్వు చూస్తూ ఉన్నావా?
ఒక్కసారి మనం గమనించుకుందాం. అందుకే నా మాట రాస్తున్నాడు ఆయన. అందువలన ఏం చెప్తున్నాడు ఆయన, ఇంకొకసారి అను మాట చలింపజేయబడినవి నిలకడగా ఉండు నిమిత్తమని బడినవన్నట్టుగా చలింపజేయబడినవి బొత్తిగా తీసివేయబడినని అర్థమిచ్చున్నవి. ఏవైతే చలిస్తాయో, ఏవైతే కంపిస్తాయో అవి బొత్తిగా కూడా వాటిని దేవుడు తీసివేస్తాడు. అనుకోవచ్చు నూతన సంవత్సరంలో అయ్యా అంత అయిపోయింది, మీ కరోనా గిరాన్ అంత అయిపోయింది, మాకు ప్రాబ్లం లేదు. సహోదరుడా సహోదరి, కరోనా కాకపోతే ఇంకోటి వస్తుందేమో మనకు తెలియదు. ఎందుకంటే ఈ లోకము నాశనానికి పరిగెడుతూ ఉంది. నీకు నాకు లోకంలో ఉన్న వాటి మీద, లోకంలో జరుగుతున్న వాటి గురించి నా బాధ కాదు, కానీ ఆయన నిత్యత్వం కొరకు నేను కూడా సిద్ధపడుతూ ఉన్నావా? ప్రతి దినము, ప్రతి ఉదయం, ప్రతి రాత్రి ఆయన విశ్వాసతను కొనియాడుతూ ఉన్నావా? ఆయన ప్రతి ఉదయం లేచిన వెంటనే ప్రభు ముఖ దర్శనాన్ని చేస్తూ ఉన్నావా? ఆ దినం కొరకే ప్రభు నీకు ఏమి సిద్ధపరిచాడో, దేని ద్వారా నీతో మాట్లాడుతున్నాడో వాటిని చూడడానికి నువ్వు ముందుకు వేగిరపడి ముందుకు సాగుతూ ఉన్నావా? అందుకే 28వ వచ్చిన మాట రాదు, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది. ఎలాంటి రాజ్యం అంటే అది నిశ్చలమైన రాజ్యం అండి. ఎలాంటి రాజ్యం అంటే ఆ రాజ్యంలో గమనాగమనమైనను చంచలత్వం కూడా లేదు. అదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అంటాడు, ఏ పట్టణానికి పునాదులు గల పట్టణం, దేనికి దేవుడు నిర్మాణకుడును శిల్పికరి అయి ఉన్నాడో, శిల్పకారుడు నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తున్నాడు. ఈ భూమికి శూన్యంలో వేలాడదీశాడు. పునాదులు లేవండి, భూమికి పునాదులు లేవు. భూమిని దేంట్లో వేలాడదీశాడు ఆయన? శూన్యంలో వేలాడదీశాడు. కానీ పునాదులు గల పట్టణం ఇంకోటి ఉంది, పరమ యెరూషలేము. ఒకనాడు అది పైనుంచి కిందికి దిగిరాపోతూ ఉంది. అందులో నువ్వు నేను కూడా పౌరులుగా ఉన్నామా? అందులో నువ్వు నేను కూడా పాలిభాగస్తులుగా ఉన్నామా? అలాంటి పరిశుద్ధుల స్వాస్థ్యంలో తేజో నివాసులతో మనము సహవారసులుగా నేను కూడా ఉన్నామా? ఒకసారి పరీక్షించుకుందాం. దేనిలో నువ్వు సహవారసులుగా ఉన్నావు? దేని కొరకు నువ్వు వేగిరపడి ముందుకు సాగుతూ ఉన్న సహోదరుడా సహోదరి, ఈ గత సంవత్సరం అంతటిలో కూడా అనేకమైన వాటిని దేవుడు కంపింపచేశాడు, అనేకమైన వాటిని దేవుడు చలింపచేశాడు. స్టాక్ మార్కెట్, లేకపోతే ఉద్యోగ జీవితాలు, వ్యక్తిగత జీవితాలు, మనకుండే స్నేహాలు, మనకుండే బంధుత్వాలు, మనం ఎంతగానో ప్రేమించిన ప్రియులు, అనేకమైన వాటిని కోల్పోయామండి. సమస్తము కూడా గతించిపోతాయి. కానీ సమస్తాన్ని నూతనముగా చేయగలిగిన దేవుడు మన ప్రభువు మాత్రమే. ఆయన యందు నువ్వు నిరీక్షణ పెట్టుకొని ఉన్నావు. అందుకే ఆయన అంటున్నాడు, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ రాజ్యాన్ని పొంది ఏం చేయాలంటే నువ్వు నేను కూడా దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవను చేయుదుము. ఈ నూతన సంవత్సరంలో నా సహోదరుడా సహోదరి, నీ యొక్క ఆకాంక్ష, నీ యొక్క ఆలోచన, నీ యొక్క నిరీక్షణ ఇదే ఉన్నదా? మనం నిశ్చలమైన రాజ్యాన్ని పొంది ఉన్నామని నువ్వు నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే, మనం అనుకోవచ్చు ప్రభు రెండో రాకడలో రాబోతున్నాడా? ఆఫ్ కోర్స్ రాబోతున్నాడు, మేము ప్రభు రాబోతున్న ఒక రోజు అందరు నమ్ముతున్నారు. బట్ దట్స్ నాట్ ద పాయింట్. అది కాదండి. ప్రభు రాబోతున్నాడు అందరికీ తెలుసు, కానీ ప్రభు రాబోతున్నాడని తెలుసుకున్న నువ్వు ఏం చేస్తావు? దట్స్ ఇంపార్టెంట్. విశ్వాసికి అవిశ్వాసికి, ప్రభువు నమ్మిన వారికి, ఆత్మ సంబంధమైన వ్యక్తికి, శరీర సంబంధమైన ప్రకృతి సంబంధమైన వ్యక్తికి, లేకపోతే మత సంబంధమైన వ్యక్తికి ఉండే ప్రాముఖ్యమైన వ్యత్యాసం ఏంటో తెలుసా? ప్రభు రాబోతూ ఉంది, కానీ రాబోతున్నప్పుడు మనం ఏం చేయాలంటే, అందువలన మనం నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఇందుము. ఆ కృప కలిగిన మనము ఎలా ఉండాలంటే వినయ భయభక్తులతో దేవునికి ఇష్టం కంటే ప్రీతి అంటే మళ్ళీ ఇష్టమైంది ఒకటి, ప్రీతికరమైనది ఒకటి. ఆయనకి ఎంతో ప్రీతికరమైన సేవ చేయదు ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే మన దేవుడు సమస్తము కాలిపోతుందండి. జాగ్రత్త గమనించాలి. ప్రతి ఒక్కడు కూడా దేని మీద తన పునాదిని వేసుకొని జాగ్రత్త గమనించాలి. బంగారమును, వెలగల రాళ్లను, కొయ్య, లేకపోతే గడ్డి, వీటి మీద నీ జీవితాన్ని కట్టుకుంటున్నావా? క్రీస్తును బండ మీద నీ జీవితాన్ని కట్టుకుంటున్నావా? ఒకసారి మనం పరీక్షించుకుందాం సహోదరుడా సహోదరి. ఆ భయంకరమైన అగ్ని ఒకనాడు ఈ లోకాన్ని దహించి వేయబోతూ ఉన్నది. మన వ్యక్తిగత జీవితంలో కూడా ఆ దహించు అగ్ని ఎప్పుడైతే మన మీదకి వస్తుందో, సువర్ణం వలె మనం బయటికి రాగలుగుతున్నాం. యోబు అన్నట్టుగా సువర్ణము వలె ఇవన్నీ శ్రమలన్నీ తీరిపోయిన తర్వాత, సువర్ణము ఎలాగైతే బంగారం ఎలా అయితే అగ్నిలోంచి తీయబడిన తర్వాత తన సృష్టికర్త యొక్క స్వరూపాన్ని దాంట్లో చూడగలుగుతాడో, అగ్నిలోంచి తీయబడిన పుటం వేయబడిన బంగారంలో ఎలాగైతే కంసాలి తన ముఖాన్ని చూడగలుగుతాడో, తన స్వరూపాన్ని చూడగలుగుతాడో, మనలో క్రీస్తు స్వరూపం ఏర్పడేలాగా మన జీవితాలు మనం సిద్ధపరచుకుంటూ ఉన్నామా?
మన వ్యక్తిగత జీవితాన్ని అలా మనం చేసుకోగలుగుతున్నామా? యెషయా ఒక అద్భుతమైన మాట అంటాడండి. ప్రీతికరమైన సేవ చేయమని చెప్పి ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. యెషయా గ్రంథంలో ఒక మాట రాస్తాడు చూడండి. భక్తుడైన యెషయా ఒక మాట రాస్తున్నాడు. చదువుకుందాం మరి. యెషయా గ్రంథము చదువుకుందాం అందరం కూడా. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవాలని ప్రభు పేరు మిమ్మల్ని అందరినీ కూడా నేను బతిమాలుతూ ఉన్నాను. యెషయా గ్రంథము చూడండి. యెషయా గ్రంథం 595 అండి, పేజ్ నెంబర్ 595. యెషయా గ్రంథము 33వ అధ్యాయం అండి. 33వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకున్నాం. సియోనులోనున్న పాపులు దిగులు పడుచు ఉన్నారు, వణుకు భక్తిహీనులలో పుట్టెను. ఇవన్నీ జరుగుతున్నప్పుడు నీకు వణుకు పుడుతుందా? లేకపోతే మన దేవుడు శక్తి గలవాడు, మన దేవుడు బలము కలిగిన వాడని ఆయన యందు ఆనందించడం బలం పొందుతూ ఉన్నావా? సియోనులో ఉండే పాపులు దిగులు పడుతున్నారండి. భక్తిహీనులకు వణుకు పుడుతుంది, నీకు నాకు కాదండి. మన భక్తి నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఆనాడు యోగును అడుగుతూ ఉన్నారు, సహోదరుడా సహోదరి, నీ వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి నీకు ధైర్యం కలుగుతూ ఉందా? గజగజ వణికిపోతూ ఉన్నావా? ఒకసారి నువ్వు ఆలోచించు. సియోనులో ఉండే పాపులు దిగులు పడుచు ఉన్నారు, వణుకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? యెషయా అంటున్నాడు అన్నమాట. మనలో వాళ్ళు అనుకుంటున్నారు, ఎవరండి మనలో ఎప్పుడు? ఎందుకంటే ప్రభువు తెస్సలోనిక పత్రికలో మాట రాశాడు. ప్రభు వద్దకు ఎవరు వెళ్ళారండి? ప్రభువు సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. తెస్సలోనిక పత్రికలో మాట తన ఆగమన ప్రకాశము చేత ఆయన రెండో రాకడలో వచ్చినప్పుడు ఆ అద్భుతమైన వెలుగు చేతనే అనేక మంది పాపులు చనిపోతారు. ఆ వెలుగులోనే దుష్టుడు అంధకారంలో ఉన్నాడు వాడు. కానీ నీకు నాకు కూడా వెలుగు, మనమందరం వెలుగై ఉన్నాం. ఆశ్చర్యకరమైన తన వెలుగును బట్టి అనేకమైన రెండవ రాకడలో అనేకమైన మంది పాపులు, లేకపోతే దుష్టులకు అది గొప్ప దండన. కానీ నేనేమంటున్నాడు ఆయన, మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును? ఏమండి, మనలో నిత్యము ఎవడు కాల్చున్న వాటితో నివసించును? మన తండ్రి అయిన దేవుడు నీలో, నీకు, నాకు, మన ఆత్మీయ జీవితానికి, లేకపోతే మన ఆధ్యాత్మిక జీవితానికి, తనతో మనం నడిచే ఆ నడకలో ఏదైతే మనకు సరైంది కాదో, ఏదైతే మనకు మంచిది కాదో, దాన్ని ఏం చేస్తున్నాడు ఆయన? ఎల్లవేళ కాల్చి తీసివేస్తాడండి. ప్రత్యేకించబడిన వాడిగా నన్ను ఆయన ఎన్నుకున్నాడు. ఈ లోకమునకు ప్రతిగా, ఈ లోకమునకు వ్యతిరేకంగా నిన్ను తీసుకున్నాడు ఆయన. ఈ లోకంలో ఇకను కూడా ఈ లోకంతో నీకు నాకు పాలు లేదు. ఈ లోకానికి సంబంధించిన వ్యక్తికి. అందుకే పౌలు అంటున్నాడు, నీవు క్రీస్తుతో కూడా లేపబడిన వాడు అయితే. ఏమండి, క్రీస్తులో విశ్వాసం ఉంచినంత మాత్రాన కుదరదు. నీ పశ్చాత్తాపమును పొంది క్రీస్తుతో విశ్వాసం ఉంచినంత మాత్రమే కాదు, క్రీస్తుతో కూడా నువ్వు చనిపోయిన వాడవైతేనే క్రీస్తుతో కూడా తిరిగి నువ్వు లేపబడతావు. క్రీస్తుతో కూడా నువ్వు అనుదినం, క్రీస్తు ఒక్కసారి చనిపోయాడు, కానీ నేను కూడా ఈ లోకంలో అనుదినమును కూడా చనిపోవాలి. కొరింథీయులకు రాసిన పత్రికల మాట అంటాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రికల మాట అంటాడు, అనుదినమును 10వ అధ్యాయం మాట రాస్తాడు. ఏంటంటే ఆయన అనుదినమును వదకు తేయబడిన గొర్రెల వలె ఉన్నాడు అంటాడు ఆయన. అందుకే క్రీస్తు, నేను ఒక దినము నేను నా యొక్క సిలువను నేను మోసాను, కానీ విశ్వాసుగా నువ్వు ఉన్నావా? ఇదిగో నేను నీకు వాగ్దానం చేసి చావడానికి సిలువ, తిరిగి నాతో పునరుత్థానం. దేవుడు నీకు నాకు ఇచ్చిన గొప్ప ధన్యత, వాగ్దానం ఏంటో తెలుసా? అనుదినమును కూడా ఆయనతో కూడా చనిపోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నూతన సంవత్సరంలో నీ స్వనీతి, నీ సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవడం కాదు. ప్రభువా నా స్వనీతి, నా సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవడం నేను సిద్ధంగా లేను. నీకు ప్రీతికరమైనది ఏదో, నీకు ప్రీతికరమైన సేవ చేయడానికి నేను సిద్ధపరచని నూతన సంవత్సరం సిద్ధపడుతూ ఉన్నావా? అందుకే మాట రాస్తున్నాను ఆయన, మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును? నీతిని అనుసరించుచు నడుచుచు యథార్థముగా మాటలాడుచు నిర్బంధం వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యను మాట వినకుండా తన చెవులను మూసుకొని చెడుతనములు చూడకుండా కన్నులను మూసుకొని వాడు ఉన్నతమైన స్థలములలో నివసించును. ఎక్కడ నివసిస్తాడంటే వాడు ఉన్నతమైన స్థలంలో నివసిస్తాడంటే, ఉన్నతమైన స్థలములో వాడు నివసిస్తాడు. పర్వతములలోని శిలలు అతనికి కోటయుగును. నీకు నాకు కోట ఎవరో తెలుసా అండి? నీకు నాకు ఆశ్రయ పట్టణం ఎవరో తెలుసా? నీకు నాకు రక్షణ దుర్గం ఎవరో తెలుసా? నీకు నాకు రక్షణ శృంగం ఎవరో నీకు నాకు తెలుసా? సహోదరుడా సహోదరి, తరతరాలుగా యుగయుగాలుగా ఉండే ఆ శిల, గొప్ప బండ క్రీస్తు. ఇదే యెషయా గ్రంథంలో
అబ్రహాము వంశస్థులతో మాట్లాడుతున్నాడు. ఇదే యెషయా గ్రంథాలు అంటాడు, నువ్వు ఏ బండ నుంచి చెక్కబడితే ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఏ బండ నుంచి నువ్వు చెక్కబడితే జ్ఞాపకం చేసుకో. క్రీస్తు నుండే నువ్వు నేను. అందుకే అపోస్తల కార్యాల పౌలు అంటాడు, ఆయనలో మనము మన ఉనికిని కలిగి ఉన్నాము. వి హ్యావ్ అవర్ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్. అలాంటి ఉనికి నువ్వు కలిగి ఉన్నావు నా సహోదరుడా, సహోదరి. ఉన్నతమైన స్థలంలో నివసించడానికి నువ్వు సిద్ధపడుతుంది. అందుకే క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారైతే పైనున్న వాటిని మీరు వెతుకుడి. ఈ లోకంలో మనం యాత్రికులను ప్రవేశులై ఉన్నాం. ఇలాంటి సంవత్సరాలు ఎన్ని గడిచిపోయినా కూడా ఆయనకు నిన్నటి జాము వలె ఉన్నాయి. అందుకే హబక్కు యొక్క హృదయాంతరంగం నుంచి పెళ్లికి వచ్చిన ఆక్రందన, ప్రభువా సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యములను నూతనపరచు. నా సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఆయన కార్యాలు నూతనంగా నువ్వు చూడగలుగుతూ ఉన్నావు. గత సంవత్సరంలో ఆయన చేసిన వాగ్దానాలు, ఏ సమృద్ధి జీవితాన్ని అయితే ఆయన నీకు నాకు వాగ్దానం చేశాడో, కేవలం ఒకనాడేదో కొన్ని సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు నా హృదయంలోనికి రా, నేను నిన్ను నా రక్షకునిగా ఒప్పుకుంటున్నానని చెప్పిన ఎన్నో కొన్ని సంవత్సరాలకి, 10 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం నా మాట చెప్పానని చెప్పి అలానే నువ్వు రాజీ పడిపోయిన జీవితంలో, ఓడిపోయిన క్రైస్తవ జీవితంలో నువ్వు ఉన్నావు. లేకపోతే ఆయన నీకు వాగ్దానం చేసిన సమృద్ధి జీవితం కొరకే నువ్వు పరిగెడుతున్నావు. ఇంకో మాట నేను గుర్తు చేస్తానండి. ఆయన క్రీస్తు, నువ్వు ఒకవేళ క్రీస్తులో ఉంటే ఎలాంటి జీవితాన్ని నీకు నాకు వాగ్దానం చేసి ఒక మాట గుర్తు చేస్తాను. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకున్నాం చూడండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో 15వ వచనంలో ఒక మాట రాశారు చూడండి. 7:15 వచనంలో 203 అండి, పేజ్ నంబర్ 203, ఎపిస్టల్ ఆఫ్ పాల్ టు హీబ్రూస్, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాట రాశారు చూడండి. మరియు శరీరానుసారంగా నెరవేర్చబడు ఆజ్ఞ కలిగిన ధర్మశాస్త్రమును బట్టి కాక, దేని బట్టి కాక అంటే క్రైస్తవ మత సంబంధమైన కార్యక్రమములను బట్టి కాక, క్రైస్తవ మత సంబంధమైన ఈ వీటిలో ఫేస్బుక్లోనో లేకపోతే వీటిలో జరిగే వాటిని బట్టి కాక, ఈరోజు ఈనాడికి దాన్ని నేను ట్రాన్స్లేట్ చేయాలి అంటే, నీ యొక్క మనస్సాక్షిని నువ్వు సంతృప్తి పరచుకోవడానికి, నీ మనస్సాక్షిని నువ్వు నోరు మూపించడానికి అనుకుంటున్నావు ఏమో. వీటన్నిటిలో కూడా నేను పాల్గొంటున్నా బ్రదర్, వీటన్నిటిలో కూడా నేను అద్భుతంగా చేస్తున్నాను, నేను అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాను నేను అనుకుంటున్నావేమో. సహోదరుడా, సహోదరి, ఒకసారి మనం పరీక్షించుకుందాం. ధర్మశాస్త్రమును బట్టి కాకంటున్నాడు ఆయన. ధర్మశాస్త్రం, దేవుడిచ్చిన ధర్మశాస్త్రము అంత శ్రేష్టమైన ధర్మశాస్త్రాన్ని బట్టి కాక, చూడండి ఏం చెప్తున్నాడు ఆయన. మరియు శరీరానుసారంగా నెరవేర్చబడు ఆజ్ఞ కలిగిన ధర్మశాస్త్రమును బట్టి కాక, నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి, ఇండిస్ట్రక్టబుల్ లైఫ్, నాశనము లేని జీవమును బట్టి. నాశనం లేని జీవం ఏంటంటే అలాంటి జీవమునకు ఉండే శక్తిని బట్టి అన్నమాట రాస్తున్నాడు. నాశనం లేని జీవితం ఏంటండి? నిత్య జీవం. దేవుడు నీకు నాకు వాగ్దానం చేసిన జీవితానికి దానికి నాశనం లేదండి. ఆ జీవితానికి ఉండే శక్తిని బట్టి ఆయన చేసిన వాగ్దానం అందుకే శుభప్రదమైన నిరీక్షణ అంటున్నాడు ఆయన. తీతుకు రాసిన పత్రికలో శుభప్రదమైన నిరీక్షణ అంటున్నాడు ఆయన. అలాంటి నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ కలిగిన నీకు నాకు కూడా, నీ జీవము కలిగిన నిరీక్షణ కలిగిన నీకు నాకు కూడా అలాంటి శక్తిని నువ్వు కలిగి ఉన్నావు. వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు, మెలికి సదకు పోలిన వాడైన వేరొక యాజకుడు వచ్చి, క్రీస్తు నీకు నాకు ప్రధాన యాజకుడై ఉన్నాడు. మన పక్షమున తండ్రి కుడి పార్శ్వంలో కూర్చుని ఆయన ఎప్పుడు కూడా విజ్ఞాపన చేయించు ఉన్నాడు. అలాంటి నాశనము లేని జీవనం కలిగిన శక్తిని నువ్వు రుచి చూస్తూ ఉన్నావు నీ వ్యక్తిగత జీవితంలో. యెహోవా ఉత్తమమైన రుచి చూసి తెలుసుకున్నావు, నీ తండ్రి ఉత్తమమైన రుచి చూసి తెలుసుకున్నావు. కానీ ఆయన వాగ్దానం చేసిన సమృద్ధి జీవితంలో నాశనము లేని ఈ జీవమును కలిగిన శక్తిని నువ్వు అనుభవించగలుగుతూ ఉన్నావా? తిమోతికి రాసిన పత్రికలు అందుకే పౌలు అంటాడు, చివరి దినాల్లో ఆయన అనేకమైన కేటగిరీస్ రాస్తాడండి. అనేకమైన కేటగిరీస్ గురించి రాస్తాడు. గర్వాంధులు లేకపోతే మోసం చేసేవాళ్ళు, భయంకరమైన అనేకమైన ఆలోచనలు చేస్తూ ఉండవు, వీటన్నిటి రాస్తూ ఒక మాట రాస్తారండి. పైకి భక్తి కలిగి దాని యొక్క శక్తిని ఏ మాత్రము కూడా ఆశ్రయించని వారు. ఏ కేటగిరీలో మనం ఉన్నాం నా సహోదరుడా, సహోదరి? ప్రభు నీకు నాకు వాగ్దానం చేసిన ఆ వాగ్దానాలను పొందుకోవడానికి, సమృద్ధి జీవితాన్ని పొందుకోవడానికి నువ్వు వేగిరపడి ముందుకు సాగుతూ ఉన్నావా నా సహోదరుడా? ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. ఈ నూతన సంవత్సరంలో ఆయన ఏ వాగ్దానాలు అయితే నీకు నాకు చేశాడో ఆ వాగ్దానాలన్నిటినీ కూడా నేను కూడా పొందుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాను. ఒక్క మాట నేను మీకు అందరికీ గుర్తు చేస్తానండి. ఒక్క మాట గుర్తు చేసి నేను ముగిస్తాను. నా వ్యక్తిగత జీవితంలో నన్నెంతగానో ఆదరించిన మాట, నన్నెంతగానో బలపరిచిన ఈ మాట నేను మీ అందరికీ గుర్తు చేస్తాను. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీకు ప్రామాణికంగా, దీనిని మీకు ప్రాదేశికంగా ఉంచుకోండి. దిస్ వుడ్ బి యువర్ బిల్డింగ్ బ్లాక్.
దీనిని మీరు పునాదులుగా వేసుకుని మీ వ్యక్తిగత జీవితంలో మీకు వ్యక్తిగతంగా మీరు ఎంతగానో ప్రభులో బలపడతాడు. ప్రభుల వారు అపోస్తల కార్యంలో పేతురు పెంతెకోస్తు రోజు ప్రసంగిస్తున్నాడండి. పేతురు పెంతెకోస్తు రోజు ప్రసంగిస్తూ ఆయన 2వ అధ్యాయంలో ఈ మాట తెలియజేస్తున్నాడు. 2వ అధ్యాయం 25వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను. ఎవరు గూర్చి అంటున్నాడంటండి? ప్రభువును గూర్చి దావీదు ఇట్లా అన్నాడంటండి. దావీదు తన వ్యక్తిగత జీవితం గురించి రాయలేదు కానీ దావీదు ఆత్మానుసారంగా ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మవశుడై ప్రవచిస్తూ రాసిన కీర్తనల గ్రంథం 16వ అధ్యాయంలో ఈ మాట రాశాడు. అదే వచనాలను ఈయన ఎత్తి చూపిస్తున్నాడు. పేతురు ఏం చూపిస్తున్నాడు ఈయన ఇక్కడ? ఆయనను గూర్చి దావీదు ఇట్లా, నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచూ ఉంటిని, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఏంటంటే ఎల్లప్పుడూ ప్రభువును చూస్తున్నాను అంటే వాట్ a difference it will make in our life, brothers and sisters, if you keep these words real in your life. మన వ్యక్తిగత జీవితంలో ఎల్లప్పుడూ నేను కూడా ప్రభువుని ఎప్పుడైతే చూస్తామో, ఈ సంవత్సరం అంతట్లో కూడా just imagine yourself, whatever you do, ఆఫీస్ లో ఉన్న, బయట ఉన్న, స్నేహితులతో మాట్లాడి, ఎక్కడున్నా సరే ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో నువ్వు ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును ఎప్పుడైతే నువ్వు చూస్తావో, ప్రభు అక్కడ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభులో నీతో పాటు కూర్చున్నాను ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తావో, అప్పుడు ఏమంటారంటే ఆయన కదల్చబడ్డాడంటండి. కానీ ఏ దావీదైతే వీటిని రాశాడో, ఏ దావీదైతే ఈ కీర్తన తన వ్యక్తిగత జీవితం అనేక మార్లు కదల్చబడ్డాడు. ఎందుకంటే ప్రభు తన ఎదుట ఉంచుకోలేదండి దావీదు. దేవుని యొక్క హృదయానుసారుడైన మనుషుడైన దావీదు, తన యవ్వనంలో దేవుని ఎంతగానో వెంబడించిన దావీదు తన యొక్క అవసాన దశలో ఎన్నో వాటిలో ఆయన తప్పిపోయాడు. కానీ చివరికి ప్రభు వద్దకు వచ్చిన తరువాత ప్రభు దావీదును అంగీకరించి తనకు చేసిన వాగ్దానాలన్నీ కూడా స్థిరపరిచాడు. సో ఆ దావీదు రాసిన మాట అండి, ఈ మాట 16వ అధ్యాయం ఏమంటాడు ఆయన? నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచూ ఉంటిని, నా కుడిపార్శ్వమున ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. నా సహోదరి, ఈ వాగ్దానాన్ని నువ్వు పొందుకోవాలనుకుంటున్నావా? ఈ వాగ్దానాన్ని ఆయన వాగ్దానం చేశాడండి. ఆయన ఎల్లప్పుడు నేను నిన్ను విడవను, నేను నిన్ను ఎడబాయను, యుగాంతం వరకు సదా నేను నీతో కూడా ఉన్నాను ఆయన వాగ్దానం చేశాడు. కానీ నువ్వు ఆయనను ఉంచుకుంటున్నావు నీ కళ్ళ ఎదుట? దట్స్ అ క్వశ్చన్ బ్రదర్స్. ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ఆయన నువ్వు పిలవగానే వినడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయనను నువ్వు నీ కన్నుల ఎదుట ఉంచుకుంటున్నా. అలా కన్నుల ఎదుట ఉంచుకున్నట్లయితే నూతన సంవత్సరంలో వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్, irrespective of whatever it happens, you would never be shaken. నువ్వు ఎప్పుడు కూడా ఈ లోకంలో నువ్వు కదిలించబడవు. ఎందుకంటే మన శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి ఆశీర్వాదం కూడా జ్యోతిర్మయుడైన తండ్రి వద్ద నుంచి మనకు వస్తుంది. యాకోబు పత్రికలో ఈ మాట రాశాడండి. ఆయనలో గమనాగమనమైనను చంచలత్వమైన కూడా లేదండి ఆయనలో. ఆయన స్థిరుడు. యుగాల తరాలు మారినా, యుగాలు మారినా ఆయన విశ్వాసత ఏమాత్రం కూడా మారదు. ఏ దేవుడైతే ఇజ్రాయేల్ నడిపించాడు, ఏ దేవుడైతే ఎర్ర సముద్రం రెండుగా చీల్చాడో, ఏ దేవుడైతే ఆనాడు పౌలుకు తోడుగా ఉన్నాడు, ఏ దేవుడైతే పేతురుకు తోడుగా ఉన్నాడు, ఏ దేవుడైతే స్తెఫనుకు తోడుగా ఉన్నాడు, అదే దేవుడు నీకు నాకు ఈ రోజు కూడా తోడుగా ఉన్నాడు. కానీ నువ్వు ఆయనను నీ వ్యక్తిగత జీవితంలో ఆయనను ప్రభువును ఎల్ల వేళ నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచూ ఉంటుంది. అలా నువ్వు చూడగలుగుతున్నావా? నా సహోదరి. అందుకే ప్రభు కొండ మీద ప్రసంగాలు అంటున్నాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. నేను అనుకునేవాడిని చాలా సార్లు, ఈ లోకంలో ఉండగానే చాలా మంది ప్రభువుని చూడగలుగుతారు. అఫ్ కోర్స్ కొంతమంది మహాభక్తులు తమ జీవితాలు దేవుని చూడగలిగారు. పౌలు చూడగలిగాడు. అలాగే నేటి తరంలో కూడా అనేక మంది చూడగలిగారు ప్రభువుని. కానీ నా వ్యక్తిగతంగా నేను అనుభవించింది ఏంటంటే, హృదయంలో ఎప్పుడైతే నీకు శుద్ధి కలిగి ఉంటావో, నీ ఆత్మచేత శుద్ధి. అందుకే పేతురు రాష్ట్ర పత్రికలో పేతురు అంటాడు, ఆత్మ వలన శుద్ధి పొందిన మీరు దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి పిలువబడ్డారు మీరందరూ కూడా. ఆయన ఆత్మచేత శుద్ధి పొందిన నేను కూడా ప్రభువును చూడటానికి నేను కూడా ఇష్టపడుతూ ఉన్నాను. ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభువును ఆయన వాక్యం ద్వారా నువ్వు ఎప్పుడైతే చూడలేవో, నిత్యత్వంలో ఆయన నీకు నాకు ఇచ్చేది బంగారు వేసిన ఆ బాటలో, లేకపోతే కన్నులకు భాష బిందువు లేకుండడము, ఆకలి దప్పులు, ఇవన్నీ కూడా కాదండి. ప్రకటన గ్రంథంలో ఒక మాట రాస్తున్నాడు చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము నీకు నాకు ఇచ్చే ప్రభు ఇచ్చే గొప్ప బహుమానం చూడండి. ఏమంటున్నాడు ఆయన? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం మాట రాస్తాడు చూడండి. పేజ్ నెంబర్ 241. ఆయన దాసులు ఎవరంటండి? ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేస్తూ ఉంటారు. ఇదండి దేవుడు నీకు నాకు ఇచ్చే వాగ్దానం. ఈనాడు నేను అద్దంలో, పౌలు అంటాడు కదండి, పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక అంటే ఆయన ఏమంటున్నాడు? ఆయన ఈనాడు నేను అద్దంలో చూస్తున్నాను, స్పష్టంగా చూడలేకపోతూ ఉన్నాను, కానీ ఒకనాడు ఆయన నేను ముఖాముఖిగా ఆయన ఉన్నట్టుగానే నేను చూడగలుగుతాను.
అందుకే యోహాను తన పత్రికలో అంటాడు, ఆయన ఉన్నట్టుగానే, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే నేను ఆయన్ను చూడగలుగుతాను. నా సహోదరుడు, నా సహోదరి, ఇది నీకు అపేక్ష ఉన్నదా? Is this something you're longing for in your life? If that is true, brother, you are blessed. It is true, my sister, you are blessed. Your family is blessed. The life that you're going to have in this new year is going to be victorious in many aspects, in many ways. When you have these promises that God has given, when you have these creeds, when you have these covenants that you made with the Lord, that I will keep the Lord always in my friend. I will behold him face to face in every aspect of my life, not only on Sunday, not only on a festive season, not only on occasion by occasion, but always I'll keep him in front of me. I live in his presence always. Then you are blessed, brother. నా సహోదరుడు, సహోదరి, అలాంటి సమృద్ధి జీవితం కొరకు, అలాంటి నిత్య జీవం కొరకు నువ్వు పరిగెడుతూ ఉన్నావా? ఈ నూతన సంవత్సరంలో అలా నువ్వు పరిగెత్తినట్లయితే ఈ నూతన సంవత్సరం నీకు ఎంతో ఆశీర్వాదకరంగా మారుతుంది. అలా కాక ఈ మత సంబంధమైనవి, లేకపోతే నీ స్వశక్తిని, నీ స్వనీతిని పట్టుకొని, లేకపోతే ఏదో జరుగుతుందని మనం ఊహించినట్లయితే సహోదరుడ, సహోదరి, వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము. అందుకే ప్రసంగి అంటాడు, ఈ లోకంలో ఆకాశము కింద మంచివి ఏవి కూడా లేదు. మునుపు జరిగినవే ఇప్పుడు జరుగుతాయి, ఇప్పుడు జరిగినవే రాబో తరంలో కూడా మళ్ళీ అదే జరుగుతుంది. కానీ ఎవడైతే ప్రభువులో నిరీక్షణ ఉంచుకొని ఉంటాడు. అందుకే నాకు ఎంతో ఇష్టమైన కోట్ నా వైఫ్ ఎప్పుడు నాకు గుర్తు చేస్తూ ఉంటుంది, నూతన సంవత్సరం న్యూ ఇయర్ లో ఎప్పుడు కూడా, మన నిరీక్షణ, మన నమ్మిక నూతన సంవత్సరంలో కాదండి. మన నమ్మిక సమస్తాన్ని నూతనముగా చేయగలిగిన దేవునిలో మన నమ్మిక ఉంది. అలాంటి నమ్మిక నువ్వు కలిగి ఉన్నావా? Our hope is not in the new year or new things. Our hope is in the one. And our hope is in the one who makes all things new. ఇదిగో నేను సమస్తమును నూతనముగా నేను చేయించు ఉన్నాను. అలా సమస్తాన్ని నూతనపరచగలిగిన దేవుడు నీకు నాకు కూడా నూతన అనుభవాల గుండా, నూతన ఆత్మీయ జీవితం కూడా నిన్ను, నన్ను, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ సంఘ జీవితంలో, నీ ఉద్యోగ జీవితంలో, అన్ని విషయాల్లో గొప్ప సాక్ష్యం కలిగి ఉండటానికి, దేవుని చేత రెండింతలుగా ఆయన ఆత్మను పొందుకోవటానికి, ఆయన ఆత్మను పొందుకొని ఆయన సమృద్ధి జీవితంలో ఆయన వాగ్దానం చేసిన ప్రతి ఫలాన్ని నువ్వు పొందుకోవటానికి దేవుడు నీకు నాకు కూడా తన ఆత్మను, తన కృపను దయచేయును గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప పరలోకపు తండ్రి, వందనములు, స్తోత్రములు ఆయన. ఇదిగో తండ్రి, ఇంతవరకు శ్రేష్టమైన నీ వాక్యాన్ని మేము వినగలిగాం. స్తోత్రం, స్తోత్రం ప్రభువా. నా తండ్రి, నా ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో కొద్ది గంటల్లో మేము ఇంకో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టినట్టుండగా నాయన, ఇదిగో తండ్రి, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ కన్నులు ఎలాగైతే ఆ స్థలం మీద ఉంటాయని ద్వితీయోపదేశకాండ 11వ అధ్యాయం మీరు వాగ్దానం చేశారు నాయన. హబక్కు గ్రంథంలో 3వ అధ్యాయం అంటున్నారు కదా తండ్రి, ఇదిగో నేను సమస్తమును నూతనంగా చేయించు ఉన్నాను అన్నారు కదా తండ్రి. ఇదిగో తండ్రి, మా వ్యక్తిగత జీవితాలను నూతన పరచండి ప్రభు. క్రీస్తు యేసునందు తండ్రి మీరు చేసిన ప్రతి వాగ్దానమును కూడా మా జీవితాల్లో తండ్రి మీరు నెరవేర్చండి తండ్రి. ఆ వాగ్దాన ఫలములు ఏవైతే ఉన్నాయో వాటిని మా జీవితంలో నెరవేర్చడానికి నాయన, ఇదిగో తండ్రి, వాటిని మేము అనుభవించడానికి తండ్రి విధేయతను మీరు మాకు దయచేయండి. అవును నాయన, నిశ్చలమైన రాజ్యాన్ని మేము పొందుకొని ఉన్నామని మీరు వాక్యం ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు తండ్రి. ఆ రాజ్యంలో తండ్రి దేనికి మీరు పునాదులు కలిగిన ఆ పట్టణం ఏదైతే ఉందో దానికి మీరు శిల్పకరుడు, నిర్మాణకుడు ఉన్నారు మేము తెలుసుకున్నాను ఆయన. ఆ పట్టణంలో ఆ యొక్క తేజో నివాసులతో తండ్రి నన్ను, మమ్మల్ని కూడా సహపార వారసులుగాను, పౌరులుగాను చేసినందుకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ఈ లోకములో దాని ఆశ గతించిపోతూ ఉంటుంది, కానీ మీ కార్యములు, మీ క్రియలు నూతన పరుస్తారన్నారు నాయన. మా జీవితాల్లో తండ్రి ఇంకా నూతన అనుభవాలకు ఉండా తండ్రి. ఎముకల లోయలో నాయన ఒకనాడు ఎండిన ఎముకల వలె ఉన్న నన్ను, మమ్మల్ని కూడా నాయన ప్రవచనాత్మకమైన నీ వాక్యం ద్వారా మమ్మల్ని తండ్రి మా యొక్క ఆత్మీయ జీవితంలో తండ్రి మేము చచ్చిన వారమై ఉన్నప్పుడు ప్రభువా మమ్మల్ని తండ్రి క్రీస్తుతో సహా కూడా లేవనెత్తి ప్రభువా, కేవలం మనుషులు బ్రతుకుతున్నామనే మాట మాత్రమే కాక ఆయనతో కూడా సింహాసనం ముందు కూర్చొని పెట్టారు నాయన. ఎంత గొప్ప వాగ్దానం ప్రభువా. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా మేము మనుషుల వైపు చూడడం లేదు నాయన. మా కన్నులెత్తి మేము పైకి చూస్తూ మీ వైపే మేము చూస్తూ ఉన్నాం తండ్రి. ఎందుకంటే వాగ్దానం చేసిన మీరు నమ్మదగిన వారు నాయన. కాలములు, పరిస్థితులు వీటి వైపు మేము చూడడం లేదు నాయన. మాకు వ్యక్తిగతంగా ఉండే ఆర్థిక వనరుల కొరకు అయితేనేమి నాయన, ఎలాంటి వనరుల వైపు మేము చూడడం లేదు, మనుషుల వైపు మేము చూడడం లేదు నాయన. ఎవడు యాకోబు దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నానో వాడు ధన్యుడు అంటారు తండ్రి. నాయన, వారి మనుషుల రాజుల చేతనైనను నరుల చేతనైన రక్షణ కలగదు, వారి సంకల్పములు నాడే నశించును అంటున్నారు ప్రభు. అవును నాయన, వారి సంకల్పములు, వారి ఆలోచనలు, వారి తలంపులు నశించిపోను, కానీ తండ్రి నీ యొక్క ఆలోచన సదాకాలం నిల్చును. కాబట్టి తండ్రి నీ ఆజ్ఞలకు లోబడి మీ చిత్తానుసారంగా ఈ లోకంలో జీవించడానికి మాకు నేర్పించండి తండ్రి. ఇదిగో నాయన, మరి ముఖ్యంగా TFC గ్లోబల్ అనే కార్యక్రమం ద్వారా ప్రభు సహోదరుడు ఎడ్వర్డ్ ని, వారి కుటుంబాన్ని మిక్కిలిగా మీరు ఆశీర్వదించండి. వారితో పాటు నాయన
అనేక మంది సహోదరులు పెద్దవారందరూ కూడా ప్రభు ఎంతో వయప్రయాసల కోర్చి తండ్రి అన్నిటికంటే విలువైన సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నారు నాయన. వారి వ్యక్తిగత జీవితాల్లో నాయన ఎంతో ప్రభు ఆ సాక్రిఫిషియల్ టైం ఏదైతే ఉందో నాయన నమ్మకంగా విశ్వాసంగా తండ్రి 480 పైచిలుకు దినముల కంటే కూడా తండ్రి అను దినమును కూడా అనేక మంది సేవకులను తండ్రి ఒక్క తాటి మీదకి తీసుకుని వచ్చి నాయన నీ బిడ్డల కొరకే నాయన ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటుండగా తండ్రి ఈ యొక్క పరిచర్య ద్వారా అనేక మంది జీవితాలను తండ్రి మీరు మీరు ఆశీర్వదించారని, అనేక మందిని వాక్యం ద్వారా మీరు సంధించారని మేము నమ్మి విశ్వసిస్తూ ఉన్నాం ఆయన. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా వారు చేస్తున్న ఇంకా ఈ పరిచర్యను మిక్కిలిగా మీరు ఆశీర్వదించండి తండ్రి. వారు ఇదిగో ప్రభువా అనేకమైన ఆత్మలను మీ కొరకు సిద్ధపరచడానికి నాయన, మీరు ఆకడ కొరకు అనేక మందిని సిద్ధపరచడానికి తండ్రి వారిని వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. వారి అక్రతలు వారి అవసరతలు ఏవైతే ఉన్నాయి తండ్రి మీ యొక్క సమృద్ధిలోంచి తీర్చండి ఆయన. ఇదిగో తండ్రి ఈ పరిచర్యను ఇంకా అనేక మందిని సేవకుల్ని పాలిభాగస్తులుగా మీరు చేయండి తండ్రి. ఈ పరిచర్యను ఇంకా ప్రభువా అనేక మంది వద్దకు మీరు చేర్చండి నాయన. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా ఈ పరిచర్య మరింతగా విస్తరించలాగున ఫలించలాగున ప్రభువా మీ చిత్తానుసారంగా అనేక మందిని నడిపించుకోమని కూడా మేము వేడుకుంటూ ఉన్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం ద్వారా ప్రభువా ఎందరైతే నా సహోదరులు నాయన మరి ముంబైలో అయితే ఆయన, హైదరాబాద్ లో, అలాగే ఇక్కడ అమెరికాలో అయితే తండ్రి, ఇంకా ప్రపంచ నలుమూలలో కూడా తండ్రి ఎంతమందికి అయితే ఈ వాక్యం ద్వారా మీరు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారని ఆయన వారి హృదయాలను మీరు స్పృశించండి తండ్రి. జీవము కలిగిన నీ వాక్యం ప్రభువా ఇదిగో తండ్రి మా ప్రాణములను, ఆత్మలను, కీళ్లను, మూలుగులను, ఎముకలను సైతం కూడా తండ్రి విభజించినంత మట్టుగా దూరుతుందన్నారు నాయన. అలాంటి వాక్యం అనే కట్టడం ద్వారా తండ్రి మా హృదయాల్లో మీకు అయిష్టకరమైన తండ్రి, మీకు ఆయాసకరమైన ఏమైనా ఉంటే తండ్రి వాటిని తీసివేసి నిత్య మార్గాన మమ్మల్ని నడిపించమని ఈ నూతన సంవత్సరంలో ప్రభువా మీరు మాతో కూడా బయలుదేరమని ఆయన మాకు ముందుగా మీ యొక్క దూతను పంపిన ఆయన మా మార్గమును సరళం చేయమని, మా స్వనీతిని బట్టి కాక తండ్రి, మా యొక్క స్వశక్తిని బట్టి కాక నాయన మీ మీద ఆధారపడటానికి తండ్రి మీరే మాకు నేర్పించమని. ఇదిగో తన చంటి బిడ్డ ఎలాగైతే తన తల్లి మీద ఆధారపడుతూ ఉందో నాయన, ఇదిగో తండ్రి అలాగ మేము ప్రతి విషయంలో మీ మీద ఆధారపడి నూతన సంవత్సరంలో తండ్రి మీ సన్నిధిలో కనిపెట్టుకొని మీ వైపు చూస్తూ ముందుకు సాగటానికి నాయన మాకు తన సహాయం చేయండి తండ్రి. మా ముందుంచబడిన పరుగు పందాన్ని ఓపికతో పరిగెత్తడానికి విశ్వాసంకు కర్త దాన్ని కొనసాగించేవాడని క్రీస్తు వైపు చూస్తూ ఇదిగో తండ్రి మా పరుగు పందాన్ని ఆయన మేము తుదముత్యం ముట్టించడానికి నాయన ఇదిగో తండ్రి ఆనాడు పౌలు అన్నట్టుగా ఇదిగో నా కొరకు మహిమా కిరీటం ఉంచబడి ఉన్నది నాయన. ఆయనకి ఏ కిరీటాన్ని పొందుకోగలుగుతూ అలాంటి కిరీటాన్ని మేము పొందుకోవటానికి నాయన వేగిరపడి పరిగెత్తడానికి నాయన ఇదిగో తండ్రి వెనకనున్న వాటిని మరిచి ముందున్న వాటికైనా మేము పరిగెత్తడానికి తండ్రి ఈ నూతన సంవత్సరం మా వ్యక్తిగత జీవితాల్లో గొప్ప ఆశీర్వాదకరంగా, మా ఆత్మీయ జీవితాలు ఆధ్యాత్మికంగా మీతో మా యొక్క నడకలో తండ్రి గొప్ప పరివర్తనను, గొప్ప రూపాంతరణ పాల్గొండ మేము వెళ్ళడానికి నాయన మీరే మాకు తండ్రి సహాయం చేయమని, మీరే మహిమ పొందమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో ఈ మనవులను మీకే సమర్పించడానికి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. మరి ఆత్మ విషయంతో మరి చాలా విషయాలు మరి నూతన సంవత్సరం